హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇష్యూ కరోనాతో రాష్ట్రాలే కాదు, దేశాలే కాదు, ప్రపంచం మొత్తం అతలాకుతలమైపోతున్నటువంటి పరిస్థితుల్లో కొన్ని దేశాలు మాత్రం దీనికి వ్యతిరేకంగా మాస్క్ ఫ్రీ కంట్రీగా, కరోనా కేసెస్ లేనటువంటి కంట్రీస్ గా కొన్ని దేశాలు అయితే ఉంటున్నాయి. అసలు ఇండియాకి వేరే కంట్రీస్ కి తేడా ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో ఎందుకు అరికట్టలేకపోతున్నాము? వేరే కంట్రీస్ లో ఎందుకు దీన్ని చాకచక్యంగా అరికట్టగలుగుతున్నారు? ఈ విషయాలు మనతో మాట్లాడటానికి మానవవాది, అలాగే హేతువాది, అలాగే సైన్స్ టెక్నాలజీకి సంబంధించి సైన్స్ చేసినటువంటి వ్యక్తిగా ఈరోజు బాబు గోగినేర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి బాబు గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కోరికను మన్నించి ఆస్ట్రేలియా నుంచి మీరు మాకు ఇస్తున్నటువంటి ఇంటర్వ్యూని బట్టి మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇంట్రొడక్షన్ లో ఒక మాట అన్నారు, మాస్క్ లేకుండా ఉండే దేశాలు అని. నిజానికి నేను మాస్క్ లేని దేశం నుండే మాట్లాడుతున్నాను. మిత్రులందరికీ కూడా గుర్తు చేయడానికి మాత్రమే నేను మాస్క్ వేసుకున్నాను. ఈ మాస్క్ వేసుకుంటే ఆక్సిజన్ మాస్క్ అవసరం ఉండదు. తర్వాత ఈ ప్రిన్సిపల్ ని పాటించి చాలా దేశాలు తమని తాము కరోనా ప్రమాదం అంచు నుంచి కొంచెం దూరం తీసుకురాగలిగినాయి వ్యాక్సినేషన్ తో పాటు. సో మన మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే మాస్క్ పెట్టుకోవటం మర్చిపోవద్దు. ఇప్పుడు ప్రస్తుతం మీరున్నటువంటి ఆస్ట్రేలియా కంట్రీకి సంబంధించి మాట్లాడుకుంటే మాస్క్ ఫ్రీ కంట్రీగా మీరు చెప్పారు. ఏ విధంగా మాస్క్ ఫ్రీ కంట్రీగా చేయగలిగారు? అక్కడ తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? దాని గురించి ఏం చెప్తారు? అంటే ఒక సంవత్సరం క్రితం ఈ దేశంలో ప్రపంచం అంతా ఉన్నట్టుగానే చాలా ఆందోళన, చాలా మంది ఎఫెక్ట్ అవ్వటం అన్నది చూసామండి. ఇది ఎంత పెద్ద ఖండమైనా ఒక ద్వీపం అవ్వటం కారణంగా బార్డర్స్ అన్ని క్లోజ్ చేయటం జరిగింది. నిజానికి ప్రతి దేశము తన బార్డర్ క్లోజ్ చేసుకోవచ్చు, ద్వీపం అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బార్డర్స్ కంట్రోల్ అన్నది కొన్ని ప్లేసెస్ లో ఉన్నా కూడా మనం ఎవరిని కూడా ఇల్లీగల్ గా ఎంటర్ అయ్యే వాళ్ళని తప్పిస్తే ఆ పాయింట్స్ నుంచి కాకుండా వేరే పాయింట్స్ నుంచి రావటం మనం ఎప్పుడు చూడం. సో ద్వీపం అన్న విషయం పక్కన పెడితే బార్డర్ కంట్రోల్స్ అన్నవి చాలా స్ట్రిక్ట్ గా పెట్టుకోవటం అన్నది ఒకటండి. రెండు, మొత్తం దేశానికి ఒక సింగిల్ పాయింట్ ఎజెండా. అదేమిటి అని అంటే కరోనా వైరస్ ని మనం అదుపులోకి తేవాలి, తర్వాత దాన్ని చంపేయాలి. దేశంలో ప్రతి ఒక్కళ్ళకి ఇదేనండి పని. పొద్దున్న 10 లేదు 11:30 కల్లా ఈ టైం ఫ్రేమ్ లో నిన్నటి వరకు ఉన్న స్టాటిస్టిక్స్ ఏంటి అని అన్ని కలెక్ట్ చేసుకుని ప్రతి రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి ప్రజల ముందు టీవీలో కనపడి నిన్న ఇన్ని కేసెస్ ఫలానా చోట అయినాయి, మేము చర్యలు ఇవి తీసుకున్నాము, ఇక్కడిక్కడ క్వారంటైన్ సెంటర్స్ ఓపెన్ చేశాము. మా మెడికల్ ఆఫీసర్ పక్కన ఉన్నారు, ఆయన చెప్తారు. పక్కన మెడికల్ ఆఫీసర్ ఉంటారు, చీఫ్ మెడికల్ ఆఫీసర్. వారు ఏమేం చర్యలు తీసుకుంటున్నారో, ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎంతమంది రికవర్ అయ్యారు, ఎంతమందికి ఇబ్బందులు వచ్చాయి, ప్రైవసీ ఉల్లంఘన లేకుండా ఏ రకమైన ఉల్లంఘనలు వచ్చాయి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ పక్కన పోలీస్ ఆఫీసర్ ఉంటారు, ఆ చీఫ్ కానిస్టేబుల్ కానీ ఆ రాష్ట్రానికి టాప్ మోస్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు నిబంధనలు ఏంటో మళ్ళీ చెప్పటం, ఎక్కడెక్కడ సడలింపులు ఉన్నాయి, ఎక్కడెక్కడ రూల్స్ ని ఇంకా పటిష్టం చేశారు అన్నది వాళ్ళు చెప్తారు. ఎవ్రీ డే దాదాపు సంవత్సరం పాటు ప్రతిరోజు ఈ పని చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అందరు ముఖ్యమంత్రులు ప్రీమియర్ అంటారు రాష్ట్రానికి, ఇక్కడ ప్రతి ఒక్కరూ చేసిందని. అట్లాగే టైంకి వ్యాక్సిన్లు ఆర్డర్ చేసుకోవటం, సైంటిఫిక్ రీసెర్చ్ ని అడ్వాన్స్ చేయటం, ఈ పాజిటివ్ థింగ్స్ అన్ని చేశారండి. దీనికి తోడు చాలా దేశాల్లో ఉన్న ఇబ్బందులు ఏమిటి అని అంటే, లాక్డౌన్ ప్రకటిస్తే ఎవరు ఉద్యోగాలకు వెళ్ళలేకపోతే, వారి ఆదాయానికి గండిపడితే మరి వాళ్ళు ఎలా బతుకుతారు అని. సో చాలా మందికి వాళ్ళ పెన్షన్ ఫండ్స్, మామూలుగా 55 ఏళ్ళు 60 ఏళ్ళు నిండేదాకా పెన్షన్ ఫండ్స్ ముట్టుకోవడానికి వీల్లేదు. దాంట్లోంచి కొంత మీరు డ్రా డౌన్ చేసుకోవచ్చు. ఆదాయం లేని టైంలో
మీరు దాన్ని వాడుకోవచ్చు అని ఒక వెసులుబాటు కల్పించారు. అంటే మీ డబ్బులు మీకు అందుబాటులోకి వచ్చేటట్టు చేయటం చేశారు. అలాగే ప్రతి ఇంటికి కూడా ఎవరెవరైతే వర్కింగ్ ఏజ్ గ్రూప్లో ఉన్నారో, ఉద్యోగం చేస్తూ ఉన్నారో వారికి ఒక అలవెన్స్, మామూలుగా అయ్యే ఖర్చుల కంటే ఒక 70% 60% తక్కువ అవుతుంది ఈ డబ్బు. ఈ అలవెన్స్ అన్నది వాళ్ళకి అందజేశారండి. సో నేను ఎలా బతకాలి, నేను ఏం తినాలి అన్న ఆందోళన లేకపోవడం ఒకటి. దేశంలో ఏం జరుగుతుంది అని దేశంలో ఉన్న టాప్ మోస్ట్ పాలిటిషియన్, టాప్ మోస్ట్ సైంటిస్ట్, టాప్ మోస్ట్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఈ ముగ్గురు వచ్చి లైన్ కట్టుకుని నుంచుని ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటం. అన్ని దేశాల్లో లాగానే ఆస్ట్రేలియాలో కూడా మాస్క్ పెట్టుకోమంటావా, అది నా మానవ హక్కులకి వ్యతిరేకము, నేను పెట్టుకోను, నా స్వేచ్ఛకి నువ్వు ఇది ఇబ్బంది కలిగిస్తున్నావు అంటూ రకరకాల తిక్క మాటలు, ప్రొటెస్ట్లు, బీచ్ మీద అది ఒక క్యాంపెయిన్ లాగా చేసి ఒక హర్తాళ్ళు, ధర్నాలు చేసినట్టుగా మన దేశంలో ఇక్కడ చేయడానికి ట్రై చేశారు. చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. నీ కారణంగా వేరే వారి ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతూ ఉంటే అది నీ హక్కు కాదు. సో ఇట్ వాజ్ కంట్రోల్. ఈ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ అండి, సైన్స్ మీద దృష్టిని మరల్చకుండా అలాగే ఉంచి, ఎవరైనా సైన్స్ మెసేజ్కి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని అకౌంటబుల్ చేసి, ఒక ఎంపీ గారు రూలింగ్ పార్టీ ఎంపీ, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన రిజైన్ చేయించాడు ప్రైమ్ మినిస్టర్. తన పార్టీని వదిలేసి బ్యాక్ బెంచర్కి వెళ్ళిపోయాడు అతను. ఎక్స్ప్లెయిన్ వాట్ యు ఆర్ సేయింగ్, వై ఆర్ యూ డూయింగ్ దిస్ అని. సో ఒక హాస్పిటల్ని నడిపినట్టు నడిపారండి దేశాన్ని. కాబట్టి దెర్ ఇస్ నో నీడ్ టు వేర్ ఎ మాస్క్ టుడే. అయితే ఇండియాలో మీరు గమనించినటువంటి పరిస్థితులు ఏమంటారు? ఇండియాలో ఎందుకు ఆ రకంగా అదుపు చేయలేకపోయిందంటారు? ఆస్ట్రేలియా చేసినట్లుగా ఇండియా ఎందుకు ఎవ్రీడే అందరినీ మీరు చెప్పినట్లుగా ప్రతి డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు పక్కన పెట్టుకుని జనానికి ఎందుకు అవగాహన కల్పించలేకపోయిందంటారు? అంటే మన దేశానికి ఈ వెస్టర్న్ కంట్రీస్ లో చాలా దేశాలకి తేడా ఏంటంటే, మనం సైంటిఫికల్లీ ఇల్లిటరేట్ గా ఉన్నాము ఒక దేశంగా. ఇప్పుడు నేను ఇంతకు ముందు మన ఛానల్లో కానీ వేరే ఛానల్స్లో కానీ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టినప్పుడు మీరు కవర్ చేయటము ఇదంతా ఎందుకు? ఈ దేశాల్లో అవసరం ఎందుకు లేదు? ఎందుకనంటే ఈ దేశాలలో మోస్ట్లీ అంటే పిచ్చోళ్ళు ప్రతి చోట ఉంటారు, అజ్ఞానులు అన్ని చోట్ల ఉంటారు. కానీ వారికి ఒక పెద్దపీట వేసే పరిస్థితి మటుకు మన సమాజంలోనే ఎక్కువ ఉన్నది. సో కరోనా వచ్చింది అనంటే ఒక వ్యాధి అంటే ఏంటి, అది ఎలా వస్తుంది తెలియనప్పుడు అది ఎలా పోతుందో చెప్పలేరు ఎవరు. కానీ అల్లం బెల్లం గాలి దిగారు ఫస్ట్. నువ్వు అల్లము, నువ్వు సొంటి, నువ్వు పసుపు, నువ్వు ఉప్పు, నువ్వు ఆవిరి ఇవన్నీ పట్టు పోతుంది అని చెప్పే వాళ్ళు వచ్చారు. ఆయుర్వేద డాక్టర్లు దిగారు. 2000 సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఈ వైరస్లకి మందు ఉంది. అసలు ఆయుర్వేదానికి వైరస్ ఉందనే తెలియదు. ఆయుర్వేదానికి సూక్ష్మ క్రిములు ఉంటాయని కూడా తెలియదు. రామ్ గోపాల్ వర్మకు కూడా తెలియదు. పాటలో పురుగు అన్నాడు ఆయన. కరోనా వైరస్ పాట వైరస్ అన్నది సూక్ష్మ క్రిమి అన్నది మర్చిపోయి అదొక పురుగు. ఆయుర్వేదానికి పురుగులు తెలుసు అంతే. వాళ్ళు కూడా దిగారు, మా దగ్గర సమాధానం ఉందని. ఆయుష్ మినిస్ట్రీ వచ్చింది. వీళ్ళకి తోడు ఈ హోమియోపతి డాక్టర్లు అన్నబడే వాళ్ళు దిగారు. హోమియోలో మందు లేదు, ఆయుర్వేదంలో రీసెర్చ్ ఇనఫ్ జరగలేదు. అల్లం బెల్లం అన్నవి అమ్మమ్మ గారి చిట్కాలి, అవి మందులు కాదు. పసుపుతో తగ్గిపోతుంది అని చాలా మంది చెప్పారు. అసలు పసుపు పంటకే రోగం వస్తుందండి. పసుపు ఎట్లా ఫైట్ చేస్తుంది వైరస్ని? తిండి పదార్థము మందు అన్నవి ఒకటి కాదు. వెల్లుల్లిపాయ ఉంది, వెల్లుల్లిపాయలో కొన్ని క్రిమి సంహారక గుణాలు ఉన్నాయి అని అంటారు అనుకోండి. అంటే దాని అర్థం వెల్లుల్లిపాయని పచ్చడి చేసేసి మీరు ఎక్కడెక్కడ పురుగులు ఉంటే అది పెడితే అక్కడ చచ్చిపోతాయి అని కాదు. దాని నుండి మందుని ఎక్స్ట్రాక్ట్ చేసి
ఇప్పుడు ఈ పెద్ద పెద్ద లెబారెటరీస్ ఎందుకు ఉన్నాయి? ఆ మందుని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని టెస్ట్ చేసి ట్రై చేసి ఆ తర్వాత రిజల్ట్స్ని మీరు పబ్లిష్ చేసి సైంటిస్టులు ఆ రిజల్ట్స్ని ఎగ్జామిన్ చేసినప్పుడు ఒక డ్రగ్స్ కంట్రోలర్ జనరల్లో ఇంకెవరో దాన్ని అప్రూవ్ చేసినప్పుడు అది మందుగా మారుతుంది. సో ఈ ల్యాక్ ఆఫ్ సైంటిఫిక్ లిటరసీ ఏదైతే ఉంది చూసారా అమర్ గారు, ఆ కారణంగా ఎవరు పడితే వాళ్ళు వైద్యులు అయిపోయి ఎవరంటే వాళ్ళు మాట్లాడి, మీరు చూడండి చాలా ఒక పక్కన హాస్యాస్పదం, ఇంకో పక్కన దయనీయంగా ఉంది పరిస్థితి. సంవత్సరం అయింది ఇదంతా ఈ ఆందోళనలో మనం ఉండి. నిన్న ఒక ఎంపీ గారు, ప్రజ్ఞా ఠాకూర్ అనే ఒక ఎంపీ, క్యాన్సర్తో సఫర్ అవుతున్నా అని చెప్తున్న ఎంపీ, నాకు కరోనా ఎందుకు రాలేదు అని అంటే నేను గోమూత్రం తాగుతాను అని చెప్పింది ఆవిడ. అంటే ఇంకా గోమూత్రం గాళ్ళు ఉన్నారు. ఈ పేడ పురుగులు ఉన్నంత కాలం, ఎంతకాలం అయితే నేను ఆవు పేడ ఒంటికి పూసుకుంటే నాకు ఇది రాదు అని అనుకునే వాళ్ళు ఉంటారో, వాళ్ళని నమ్మే వాళ్ళు ఎంతకాలం అయితే ఉంటారో, ఈ ప్రమాదం మనకి ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు. వాళ్ళు వేసుకుంటున్నారు నీకేంటి అని అనుకోవచ్చు మనం. కానీ కమ్యూనిటీ లెవెల్లో ఒకసారి ఒక జబ్బు వెళ్ళిపోతే, ఇన్ఫెక్షియస్ డిసీజ్ అన్నది, దాన్ని కంట్రోల్ చేయటం దాదాపు అసాధ్యం అండి. ఇప్పుడు చప్పట్లు కొట్టు, తపేలాల మీద వాయించు, నువ్వు పాటలు పాడు, గో కరోనా గో అని, అప్పుడు వెళ్ళిపోతుంది అని చెప్పటం, ఇది వైరస్ చైనా నుంచి వచ్చింది మనకెందుకు వస్తుంది, మనకి రాదు అని అంటము, వాళ్ళు తినే తిండి మనం తినం కదా మనకెందుకు వస్తుంది అని చెప్పటం, సైన్స్లో ఉండి టెక్నాలజీలో ఉండి ఈ వరప్రసాద్ గారు లాంటి వారు, శాంతా బయోటెక్ వరప్రసాద్ గారు లాంటి వారు, మన దేశంలో ప్రత్యేకమైన వైబ్రేషన్స్ ఉంటాయి మనకి రాదు అని సంవత్సరం క్రితం చెప్పి 12 నెలల తర్వాత నువ్వు వ్యాక్సిన్ ఎందుకు ఆర్డర్ చేయలేదని ఇవాళ ఆయన అడుగుతున్నా. దేవుడే సృష్టించాడు అని అప్పుడు చెప్పి ఇప్పుడు చైనా సృష్టించింది అని చెప్తున్నారు. అంటే ఒక ఫోకస్డ్ అప్రోచ్ లేకపోవటం, మిగతా వాడికంటే నేనేదో గొప్పవాడిని అని చెప్పుకోవటం, నాకు రాదు ఇది అని అనుకోవటమే కాదు, సమాజంలో టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ ఇలా మాట్లాడిన కారణంగా అంత సైంటిఫిక్ లిటరసీ లేని వారు భయపడటం తగ్గిపోతుంది, సేఫ్టీ కంప్లైంట్ బిహేవియర్ అనేది మాయమైపోతుంది. ఇప్పుడు నీకు రాదు, సంస్కృతంలో దీనికి మంత్రం ఉంది, ఆవు పేడలో ఆవు మూత్రంలో దీనికి విరుగుడు ఉంది, ఇక్కడ మనకి స్పెషల్ వైబ్రేషన్స్ ఉన్నాయి, మనకి రానే రాదు, మన సంస్కృతం మన సంస్కృతి అంటూ మాట్లాడినాక భయం ఎందుకు ఉంటుందండి? అది చంపేస్తున్న విషయం మర్చిపోతారు కదా. ఇవన్నీ ఒక పక్కన ఉంటే, రెండో పక్కన గోమూత్ర పార్టీలండి. మీరు కవర్ చేసే ఉంటారు ఈ స్టోరీ, సంవత్సరం అయింది. గోమూత్ర పార్టీ అన్నారు. హరే రామ హరే కృష్ణ టెంపుల్స్ లోకి వెళ్తూ ఉంటే వచ్చిన వాళ్ళకి తెలియకుండా గోమూత్రం స్ప్రే చేశారు వాళ్ళ చేతి మీద, వైరస్ చచ్చిపోతుంది, ఇది హ్యాండ్ శానిటైజరు అని. బెంగళూరులో పిల్ల జ్యోతిష్యుడు ఉన్నాడు, వాడొచ్చి నాకు ఎంఏ ఉంది మైక్రోబయాలజీలో, వేదిక్ మైక్రోబయాలజీలో, నా మాట వినండి అని అన్నాడు. అతని యూట్యూబ్కి వీడియోకి 1,000,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. దాని కింద చూసావా నా దేశం గొప్పతనం ఏంటి అని మాట్లాడుతూ కామెంట్లు, వేలల్లో కామెంట్లు చూస్తున్నాం కదా. ఇంత మనము లెథార్జిక్గా రెక్లెస్గా ఉన్న కారణంగా ఇలా వచ్చేసింది. అంటే ఒక విపత్తుని తీసుకుని ఒక ఎజెండాని ప్రమోట్ చేసే ప్రయత్నం ఏదైతే చేశారు చూడండి, అది దుర్మార్గమైన ప్రయత్నం. అన్ని దేశాల్లో చేశారు. చైనాలో క్రిస్టియన్లను వేధిస్తారు కాబట్టి ఇది చైనాలో ఆరంభమైంది అని చెప్పారు. కానీ ఎక్కువ మంది చచ్చిపోయింది ఇటలీలో పోపు ఉంటాడు, ఇటలీలో క్రిస్టియానిటీ తప్ప ఇంకేమీ లేదు, అక్కడ చచ్చిపోయారు కదా, ఎక్కువ మంది చచ్చిపోయారు కదా. చర్చిలే మూసేశారు, మక్కా మూసేశారు, మన దేశంలో గుడులు మూసేశారు, అయినా దేవుడు అని మాట్లాడుతున్నారు. నిన్న తమిళనాడులో 25,000 మంది ఇళ్లల్లో ఆ కరోనా వైరస్ కి వ్యతిరేకంగా పూజలు చేసి, ఇదంతా కూడా ఒక సామూహిక పూజగా, ఒక మహాయజ్ఞంగా 20 రోజులు 21 రోజుల తర్వాత అందరూ కలుస్తారని అంటున్నారు. అంటే ఒక మాస్ ఈవెంట్ క్రియేట్ చేసి సూపర్ స్ప్రెడింగ్ ఈవెంట్ చేయటం అన్నమాట.
ప్రెసిడెంట్ ట్రంప్ అసలు ఈ కరోనా వైరస్ అంటే లేనే లేదు, మనం భయపడక్కర్లేదు, కావాలంటే బ్లీచ్ కూడా ఎక్కించండి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడిన ఇతను ట్రంప్ ఎవరైతే ఉన్నాడో భారతదేశానికి వస్తే ఆయన కోసం నమస్తే ట్రంప్ అని ఈవెంట్ పెట్టారు. 1,00,000-1,500,000 మంది అక్కడికి వచ్చారు. ఆ తర్వాత శివరాత్రి అని చెప్పేసి జగదీష్ వాసుదేవ్ అని ఆయన కోయంబత్తూరులో ఆయన ఒక 5 లక్షల మందిని చుట్టూ పెట్టుకుని ఒక ప్లాట్ఫామ్ మీద గంతులేస్తూ ఆ రాత్రి అంతా గడిపాడు. వాళ్ళెవరూ మాస్కులు పెట్టుకోలేదు. ప్రతి చోట అన్నమాట 2,000 మంది తబ్లీగీలు వచ్చారు, వాళ్ళనే చూడండి అని ద్వేషం కోసం వాడుకున్నారు దాన్ని. ఇక్కడ లక్షలు, 10 లక్షలు అన్నమాచార్య కీర్తనలు పాడుకుంటూ అదొక సెలబ్రేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత ఇవన్నీ చాలా అన్నట్టుగా కుంభమేళాను ఆర్గనైజ్ చేశారు. 91 లక్షల మందిని అక్కడికి రప్పించారు. చూడండి, రాజకీయ పార్టీల క్యాంపెయినింగ్స్ ఏవైతే ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ ఉన్నాయో, ఈచ్ ఆఫ్ దీస్ పీపుల్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండి. ఇవాళ ఎన్ని లక్షల మంది సఫర్ అవుతున్నారు, దేశం ఊపిరి ఆడక ఇట్లా గిలగిల్లాడిపోతుంది అని అంటే దానికి కారణం ఇదంతా. ఒకళ్ళని కాదు, అందరూ ఉన్నారు దీంట్లో. బట్ ఫండమెంటల్ గా సైంటిఫిక్ ఇల్లిటరసీ ఏదైతే ఉందో దాన్ని ప్రోత్సహించే మిగతా వారు సంస్కృతి పేరుతో, మతం పేరుతో, అసలు ఇది మాకు పట్టదు అనుకునే రాజకీయ నాయకులు, ఇదేది అర్థం కాకుండా ఏం కాదులే అనుకుంటున్న ప్రజలు. దిస్ ఇస్ వేర్ వి ఆర్. ఫస్ట్ వేవ్ లో చాలా కంట్రోల్ చేశాము, ఇండియా అనేక దేశాలకు కూడా ఆదర్శంగా నిలిచిందని చెప్పుకున్నటువంటి ఇండియా సెకండ్ వేవ్ వచ్చేటప్పటికి ఫస్ట్ వేవ్ లో ఎవరైతే ప్రధానమంత్రి గారిని పొగిడారో అదే ప్రజలు ఇప్పుడు ప్రధానమంత్రి గారిని తిడుతూ మీరు ప్రధానమంత్రిగా ఉండడానికి అర్హులు కాదంటూ ఒక హ్యాష్ ట్యాగ్ కూడా రన్ చేశారు ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా. దీన్ని ఎలా చూడాలంటారు, దాని మీద ఏం చెప్తారు? అసలు ఎప్పుడో ఇవాళ కాదు, 1800 సంవత్సరాల క్రితం రోమన్ సామ్రాజ్యం కూలిపోవటానికి ఆరంభ దశలు అప్పుడున్న మహమ్మారి కారణంగా వచ్చాయి. అంతకుముందు బాబిలోనియాలో ఎప్పుడైతే మహమ్మారులు వచ్చినాయో అప్పుడు పాలకులే దీనికి కారణం అని వారి మీద ఉద్యమించారు. కొంతమంది రాజులు దిగిపోవాల్సి వచ్చింది. ఈ రోమన్ సామ్రాజ్యంలో జస్టినియన్ ఎంపరర్ యొక్క సామ్రాజ్యం పతనం అవటానికి ఆరంభం అక్కడే జరిగింది. కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు చనిపోయారు కూడా. సో ఇన్ ద హిస్టరీ ఒక పాండమిక్ జరిగితే పాలకులే దీనికి రెస్పాన్సిబుల్ అని మాట్లాడటం, దాని మీద చర్యలు తీసుకోవటం అన్నది ప్రజాస్వామ్యం లేకముందు నుంచి కూడా ఉంది. సో ప్రజాస్వామ్య దీంట్లో తప్పకుండా ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, చేయకుండా ఉండరు. ఏదో ఢిల్లీలో కొంతమందిని అరెస్ట్ చేయటం ఏదో చేశారు నిన్న మొన్న, అయినా కూడా మాట్లాడతారు. ఇంట్లో మనుషులు చచ్చిపోతా ఉంటే అరెస్ట్ చేస్తారు కాబట్టి నేను మాట్లాడను అని ఊరుకోరు. నాకు ఆక్సిజన్ లేదు అని ట్వీట్ కొట్టంగానే వాళ్ళ మీద కేసులు పెడితే సుప్రీంకోర్టు వచ్చి ఇంటర్వ్యూన్ అయ్యేదాకా వాళ్ళ హక్కులు పోయినాయి. చూడండి, బాధితులు కూడా మాట్లాడుకునే పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలు తప్పకుండా మాకు ఇష్టం లేదు ఇప్పుడున్న వ్యవస్థ అని చెప్తూనే ఉంటారు. బట్ ఫస్ట్ వేవ్ లో దేన్నైతే మనం ఫస్ట్ వేవ్ అని అంటున్నామో అప్పుడు కూడా మనం సరిగ్గా లెక్కలు పెట్టలేదండి. అంటే ఇంత విపరీతమైన పరిస్థితి రాలేదు కానీ, ఎందుకంటే అప్పుడు ఈ వేరియంట్స్ రాలేదు కదా. బిగినింగ్ లో వచ్చింది మైల్డర్ ఫార్మ్ ఆఫ్ ద వైరస్. ఇప్పుడు వైరస్ జీవ పరిణామ క్రమంలో తన రూపం మార్చుకుని రూపాంతరం చెందినప్పుడు 30,000 బేస్ పేర్స్ ఉంటే గనక ఆ ఆర్ఎన్ఏ మాలిక్యూల్లో అది 4 క్వింటిలియన్ కాంబినేషన్స్ లో అది మ్యూటేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్ని జరగవు, అవకాశాలు ఉన్నాయి. కానీ 24 డిఫరెంట్ మ్యూటేషన్స్ ని నోట్ చేశారు. దాని అర్థం వేరే జరగలేదని కాదు, రూపాంతరం చెందిన ప్రతిసారి ఆ వైరస్ బతకాలని లేదు. కానీ సక్సెస్ఫుల్ గా రూపాంతరం అయ్యి ప్రమాదకరంగా ఉండేవి 24 ఉంటే వాటిల్లో అత్యంత ప్రమాదకరమైనవి ఒక 6-7 ఐడెంటిఫై చేశారు. వీటి కారణంగా ఇప్పుడు మనం ఎక్కువ సఫర్ అవుతున్నాం. సో ఫస్ట్ వేవ్ లో ఆ లాక్డౌన్ ఇంపోజ్ చేసిన పద్ధతి ఏదైతే ఉందో, మానవ హక్కుల్ని విస్మరించి దయా దాక్షిణ్యం కరుణ ఏమీ లేకుండా ఏదైతే ఫోర్సిబుల్ గా ఇంప్లిమెంట్ చేశారో దాని యొక్క ఒక పాజిటివ్ పర్యవసానం ఏమిటి అని అంటే
ప్రజలు ఇమీడియట్లీ చావకుండా బతకగలిగారు చాలా మంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఆ లాక్డౌన్ టైం తీసుకుని ఆ 4 రోజులు, 2 నెలలు, 3 నెలలు, వాట్ ఎవర్ దట్ టైం వాజ్, ఆ టైంలో ప్రజలకి ఎడ్యుకేషన్ అన్నది ఇవ్వాలి, వాళ్ళందరినీ మనం ప్రిపేర్ చేయాలి. సెకండ్ వేవ్ వస్తుంది, థర్డ్ వేవ్ కూడా వస్తుంది. మహమ్మారుల చరిత్ర తెలిసిన వాళ్ళకి తెలుసు. రోమన్ సామ్రాజ్యంలో తర్వాత యూరోప్లో మహమ్మారులు అన్నవి 2, 3, 4 ఏళ్ళు కాదండి, 25 ఏళ్ళు ఉన్నాయి. 150 సంవత్సరాలు ఉన్నాయి. సమాజంలో పాపులేషన్లో సగం మంది చచ్చిపోయారు యూరోప్లో, ఒకసారి 1/3 చచ్చిపోయారు. వీటి కారణంగా మనం నార్త్ అమెరికా, సౌత్ అమెరికా తీసుకుంటే అక్కడ ఉన్న ఎవరినైతే మనం రెడ్ ఇండియన్స్ అంటామో వారి పాపులేషన్ దాదాపు అంతమైపోయింది ఓవర్ టైం. సో ప్రభుత్వానికి టాప్ ఎక్స్పర్ట్స్ అంటూ వారి దగ్గర ఉండి ఇన్ని సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వారిలో ఉన్న టాప్ పీపుల్ నుంచి అడ్వైస్ తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్పలేదా సెకండ్ వేవ్ వస్తుంది, థర్డ్ వేవ్ వస్తుంది, ఇంకా వస్తుంది, ఇది 15 రోజుల్లో పోయేది కాదు, ఇది 3 నెలల్లో అంతమయ్యేది కాదు అని. కానీ అందరు జ్యోతిష్యుల మాటలే విన్నారు. వాళ్ళు 3 వారాల్లో పోతుంది, మళ్ళీ గబగబా వాళ్ళు పేపర్ చదవటం, 3 వారాలు కాదు 6 వారాల్లో పోతుంది అని చెప్పటం, వాళ్ళు పేపర్ చదవటం, చెప్పటం, ఇది విన్న వాళ్ళు నమ్మటం. చూడండి, ఇది ఒక విషవలయం. మీరు వాస్తవాలకి సంబంధం లేని నమ్మకాలని మీ మెదడులో పెంచుకుంటూ ఉంటే దానికి బాధితులుగా మారేది కూడా మనమే. జరిగింది కూడా అది. సెకండ్ వేవ్ వస్తుంది, జాగ్రత్త, ప్రిపేర్ అవ్వండి అని చెప్తూ ఉంటే ఆ గడ్డపైన ఉన్నాడు రామకిషన్ యాదవ్, పేరు మార్చుకుని రామ్దేవ్ బాబా అయ్యాడు. ఆయన కరోనిల్ వచ్చింది అని కరోనిల్ పట్టుకుని తిరిగాడు. ఎవరో కోర్టుకు వెళ్తే కరోనిల్ కేవలం ఇమ్యూనిటీ బూస్టర్ అని మాట మార్చాడు. దగ్గుకుంటూ టీవీ ఛానల్లోకి వచ్చిన విజయవాడ డైట్ స్పెషలిస్టు ఆయన వచ్చి మజ్జిగ తాగండి, మజ్జిగ వల్ల ఇమ్యూనిటీ బూస్టర్. ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టరా మనకు కావాల్సింది? మనకి ఏం కావాలి అంటే ఎవరికి వాళ్ళు ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం తీసుకోవటం, వచ్చేయటం, మాట్లాడటం. సైంటిఫిక్ లిటరసీ లేని కారణంగా ప్రతిదీ చూడటం, ప్రతిదీ ఫాలో అవ్వాలని అనుకోవటం. ఒకటి చెప్పండి, ఇంత దేశం ఉంది మన దేశము, ఇన్ని రాష్ట్రాలు, ఇంతమంది, ప్రపంచంలో హైయెస్ట్ నంబర్ ఆఫ్ సైంటిఫిక్ టెక్నికల్ పర్సనల్ ఉద్యోగాలు చేస్తున్నది మన దేశం. భారతదేశంలో కోవిడ్ స్పెషలిస్ట్ ఫలానా సైంటిస్ట్ అని, భారతదేశంలో పాలసీకి కోవిడ్ ఇష్యూస్ మీద అడ్వైజ్ ఇచ్చే టాప్ లెవెల్ సైంటిస్ట్ పేరు కానీ, డాక్టర్ గాని పేరు కానీ మనకు తెలుసా? ఈ 29-30 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అయినా సరే టాప్ లెవెల్ సైంటిఫిక్ అడ్వైజర్ గారి పేరు తెలుసా? లేదు. ఏ హెల్త్ మినిస్టర్ అయినా సరే 50% కంటే ఎక్కువ, అంటే 30 మంది హెల్త్ మినిస్టర్ల పేర్లు చెప్పండి. 30 రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళల్లో డాక్టర్లు ఎంతమంది? పోనీ హెల్త్ పాలసీ పైన, డాక్టర్ అవ్వకపోయినా పబ్లిక్ హెల్త్ పాలసీ మీద డిగ్రీ కానీ, ట్రైనింగ్ కానీ, నైపుణ్యం కానీ, అనుభవం కానీ ఉన్నవాళ్ళు ఎవరు? మన సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారు ఇంత విపత్తులో కౌ సైన్స్ మీద రిజల్ట్స్ ఏవి నాకు తొందరగా చెప్పాలి మీరు అని ఆయన ఒక ఎమర్జెన్సీగా చెప్పారు. ఉత్తరప్రదేశ్లో ఆవులకు ఆక్సిమీటర్లు పెట్టి ఆక్సిజన్ సప్లై చేస్తున్నారా లేదా అని చాలా కన్సర్న్తో కనుక్కుంటూ ఉన్నారు పాలన చేస్తున్నవారు. యు సీ ద మెస్ వీఆర్ ఇన్. ఆక్సిజన్ ఎక్కువ పీల్చొద్దు అని కూడా ఇచ్చారండి అడ్వైజు. అంటే ఇప్పుడు రోగి బాధ్యత అయిపోయింది. అవును, ఎక్కువ ఊపిరి పీల్చొద్దు అని చెప్తున్నారండి, ఆక్సిజన్ వేస్ట్ చేస్తున్నారని చెప్పారండి. ఈ చెప్పిన వాళ్ళు రోడ్డు మీద గ్రీన్ టోపీ పెట్టుకుని ట్రాఫిక్ కంట్రోల్ చేసే పిచ్చోళ్ళు కాదండి. వీళ్ళు చాలా మంది అధికారంలో ఉన్న చదువుకున్న వాళ్ళు. ఎంత కోపం రావాలండి మనకి, సాటి మనుషులు ఇంతమంది చచ్చిపోతుంటే, పిట్టలాగా రాలిపోతుంటే ఆ లెక్క కనపడకుండా శవాలను దాయలేము, కేసుల్ని దాయొచ్చు కానీ, అందుకని శవాలని గంగానదిలో పడేయటము ఇవన్నీ చేస్తున్నారు. చూడండి ఎంత కోపం రావాలి. అయితే గతంలో వైరస్లు వచ్చినప్పుడు కావచ్చు, ఇప్పుడు ఇందా మీరు చెప్పినట్లుగా కొన్ని రాజ్యాలే కూలిపోయినాయి, రాజులే మారిపోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే ఆక్సిజన్ దొరక్క జనరల్ గా ఇండియాలో ఎక్కువ వనరులు ఉన్నాయి, ఆక్సిజన్ ఫ్రీగా ఆక్సిజన్ దొరికేటువంటి
దేశమైనప్పటికీ కూడా హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరతతో చనిపోతున్నటువంటి ప్రాణాలను ఏ విధంగా చూడాలంటారు? దానికి ఎవరు బాధ్యులు అంటారు? ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఏడవటం తప్పించి ఏం చేయలేమండి ఆ పరిస్థితిలో. ఇప్పుడు కొన్ని వేల మంది అక్కడ గిలగిల్లాడిపోతూ ఉన్నారు, ఏం చేయాలో తెలియక ఈ పరిస్థితిలో. వాట్ కెన్ వీ డూ? లాస్ట్ 20 years నుంచి, ఇది నిన్న మొన్న స్టార్ట్ అయింది కాదు, లాస్ట్ 20 years నుంచి ఆవు ఆక్సిజన్ పీలుస్తుంది, ఆక్సిజన్ వదులుతుంది అన్నారు. తీసుకుపో, ప్రతి బెడ్కు ఒక ఆవును పెట్టు, వస్తుందేమో ఆక్సిజన్ చూద్దాం. నెయ్యి తీసుకుని దాన్ని గంధపు చెక్కతోనూ 4 మంత్రాలు చదువుతూ దాన్ని కాలిస్తే అప్పుడు కొన్ని టన్నుల ఆక్సిజన్ పుడుతుంది అన్నారు. చెయ్యి చూద్దాం. ప్రతి హాస్పిటల్ బెడ్ పక్కన ఒక చిన్న కుంపటి పెట్టి నీ పేడను, నీ నెయ్యిను, నూనె పోసి చూపించు. అంటే ఇట్లాంటి దీస్ ఆర్ నాట్ విక్టిమ్స్ అండి, వీళ్ళు అధికారంలో ఉన్నారండి, వీళ్ళు పాలసీ డిక్టేట్ చేసే పరిస్థితుల్లో ఉన్నారండి. సో దాన్ని అంతా మాట్లాడుతున్నప్పుడు నీకు దేశం మీద ప్రేమ లేదు, నీ క్రిస్టియన్లు డబ్బులు ఇస్తున్నారు, ముస్లింలు నీ అనుకున్నారు, నువ్వు హిందువులకి వ్యతిరేకం. ఇప్పుడు చచ్చిపోతుంది హిందువులు కాదండి, మా చుట్టాలు హిందువులు కాదు, నీ చుట్టాలు హిందువులు కాదు. ఏ కుటుంబంలో అయినా సరే, లేదు ఏ మనిషికైనా తెలిసిన వ్యక్తి చనిపోని కుటుంబం ఉందా? మనందరికీ వి నో సంబడి హూ హస్ డైడ్. నిజంగా 4,000 మంది చచ్చిపోతున్నారా రోజుకి? ఒక్కొక్క రాష్ట్రంలో ఉంటారు అంతమంది. సో వాట్ కెన్ వీ డూ అండి? అంటే ఇవాళ ఈ క్రైసిస్ తెచ్చుకుని హితం మాట్లాడిన వారందరూ శత్రువులుగా చూసి, ఆలోచించండి, జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్న వాళ్ళందరినీ మీకు శత్రువులుగా చూసుకుని, ఇవాళ కూడా మీరు మీ పరిస్థితికి కారణం ఏంటి అన్న లింక్ చేసుకోలేకపోయారు. చూడండి, ఇంత చదివి ఎంత వేస్ట్ అండి. హేతువు ఏంటి? ఈ ఇబ్బందులకి, ఈ కష్టాలకి హేతువు ఏంటి అన్న ప్రశ్న ఇవాళైనా వేసుకోవాలి కదా. ఇవాళ ఫేస్బుక్ గనక చూస్తే అదొక ఆబిచ్యురీ కాలము, ఒకదాని తర్వాత ఒకటి, అయ్యో మిత్రుడా వెళ్ళిపోయావా, అయ్యో నువ్వు ఇంత యంగ్ పర్సన్వి అని అంటూ ఉన్నారు. ఏంటి దాని అర్థం? నువ్వు ఆస్ట్రేలియా ఉన్నావు, ఆస్ట్రేలియాలో 2.5 కోట్ల మందే ఉంటారు, అది వేరు నా దేశం వేరు. అది నా దేశం కాదా? కాకపోతే 140 కోట్ల మంది ఉన్నా కూడా హైదరాబాద్ వరకు చూసుకుంటే 80 లక్షలేగా ఉంది. హైదరాబాద్ కంట్రోల్ చేసి చూపించు. మొత్తం కేరళలో ఎంతమంది ఉన్నారు? మొత్తం కేరళని కోవిడ్ ఫ్రీ చేసేసే, మరి దేశం అంతా మాట్లాడద్దు, కేవలం అదే చెయ్యి. కార్యోన్ముఖులై ఇదే నేను చేస్తాను, నా దేశంలో ఈ వైరస్ వస్తే నా వాళ్ళు ఇంతమంది చనిపోయే అవకాశం ఉంది, ఈ ప్రమాదం నేను ఆపాలి అని అంటే మిగతా పనులన్నీ ఆపేసి దీని మీద ఫోకస్ చేయాలి. దీనికి సైన్స్ ఒక్కటే ఆన్సర్ అన్న అండర్స్టాండింగ్ వస్తే ఇవన్నీ రావండి. సింగపూర్ ఎక్కడుంది? న్యూజిలాండ్ ఎక్కడుంది? ఆఖరికి చైనా ఎక్కడుంది? మనకంటే ఎక్కువ మంది ఉన్నారు కదా చైనాలో. వాట్ ఈస్ ద సొల్యూషన్ అని నువ్వు నిర్ణయించుకోకపోతే నువ్వు సమస్యను ఎట్లా సాల్వ్ చేస్తావు? దిస్ ఇస్ అ ఛాలెంజ్ నాట్ జస్ట్ టు ద ప్రైమ్ మినిస్టర్ అండి, ఇట్స్ అ ఛాలెంజ్ టు ఆల్ ఆఫ్ us, టు ఆల్ అవర్ పాలిటిక్స్, టు అవర్ పాలసీస్. ఇప్పుడు ఇది అవకాశంగా తీసుకొని ఒకళ్ళని మీరు అటాక్ చేస్తే చేయొచ్చేమో, రాజకీయంగా అది ఉపయోగపడుతుందేమో. ఆ మనిషి కాకుండా ఇంకో మనిషి వస్తే డిఫరెంట్ గా చేస్తారా? ఇప్పుడు మనం చూసుకుంటే సార్, వ్యాక్సిన్ కి సంబంధించి కూడా చాలా అపోహలు ప్రజల్లో వస్తున్నప్పటికీ కూడా వాటి మీద ఉన్నటువంటి అపోహలు తొలగించే ప్రయత్నం ప్రభుత్వాలు ఎక్కడ చేసే ప్రయత్నం చేయట్లేదు. వ్యాక్సిన్ వేసుకోండి, కరోనా రాదు అని చెప్తున్నారు. కోవాక్సిన్ ఒక పక్క చెప్తున్నారు, కోవిషీల్డ్ ఒక పక్కన చెప్తున్నారు. ఏది వేసుకుంటే మంచిది అనేది కూడా తెలియని పరిస్థితి. హైదరాబాద్ వేదికగా తయారవుతున్నటువంటి బయోటెక్ కంపెనీ తయారు చేసినటువంటి వ్యాక్సిన్ ని ఇతర దేశాలకు, అనేక దేశాలకి ప్రొడ్యూస్ చేస్తున్నారు తప్ప మన దేశానికి సంబంధించి మాత్రం వ్యాక్సిన్ కొరతగానే ఉంది ఇప్పటికి కూడా స్టిల్. దానికి సంబంధించి కూడా ఏం చేసే ప్రయత్నాలు జరగట్లేదు. దీని మీద ఏం చెప్తారు? అసలు వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నా కూడా రాదనేటువంటి క్లారిటీ అయితే ఇవ్వట్లేదు. 2 డోసులు వేసుకున్న తర్వాత కూడా పాజిటివ్ వస్తుంది, చనిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, కొద్దిమంది. అది జస్ట్ వేసుకుంటే మనకు కొంచెం ధైర్యం వస్తుంది, ఒకవేళ ఎక్కువ ఎఫెక్ట్ చూపించకపోవచ్చు అనేటువంటిది అయితే ఉంది కానీ, బట్ వేసుకున్నంత మాత్రాన ఆగిపోతున్న క్లారిటీ అయితే మాత్రం కూడా ప్రభుత్వాలు ఇవ్వలేకపోతున్నాయి.
దీని మీద ఏం చెప్తారు? అంటే నేను 3 ఏళ్ళు మైక్రోబయాలజీ చదివానండి. మెడికల్ మైక్రోబయాలజీలో కూడా నాకు ప్రవేశం ఉంది. నాకు వచ్చే ఇబ్బంది ఏంటంటే ప్రతి ఒక్క మనిషి ఎక్స్పర్ట్ అయిపోయాడు ఈ విషయాల్లో. ఇప్పుడు కోవాక్సినా, లేకపోతే కోవిషీల్డా, లేకపోతే గమాలయ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తున్న స్పుట్నికా, మోడెర్నా వ్యాక్సినా, ఫైజర్ వ్యాక్సినా, ఈ డాక్టర్లకు వదిలేస్తే పోద్దిగా. ఇదేమన్నా సబ్బా సూపర్ మార్కెట్లో చూస్ చేసుకోవటానికి? మందు వేసుకోకపోతే సస్తారా అంటే ఈ రుచి బాగుంటుందా ఆ రుచి బాగుంటుందా అని మాట్లాడటం దేనికండి? ఇది రెస్టారెంట్లో లేవు మనం, ఇది మెన్యూ కార్డు కాదు. ఇది ప్రాణాంతకమైన పరిస్థితిలో వ్యాక్సిన్ దొరకటమే గొప్ప అన్న దీంట్లో వ్యాక్సిన్ ఉంది, వెళ్ళి వేయించుకో. ఏ వ్యాక్సిన్ నిన్ను చంపదు. ఇప్పుడు 10 కోట్ల వ్యాక్సిన్లు అడ్మినిస్టర్ చేస్తే 50 మంది చనిపోయి ఉండొచ్చు. చనిపోయింది ఈ కారణంగా అని చెప్పటానికి ఎటువంటి ఎవిడెన్స్ కనపడటం లేదు. తీసుకున్న 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో కొన్ని మరణాలు సంభవించింది నిజమే, కానీ దానికి దీనికి డైరెక్ట్ లింక్ ఉందని ఎక్కడా ఎస్టాబ్లిష్ కాలేదు. అనుమానాలు వచ్చిన కొన్ని వ్యాక్సిన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్ఫర్డ్ వాళ్ళ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాన్ని స్కాండినేవియన్ కంట్రీస్లో ముందు ఇంత వయసు దాటిన వాళ్ళకి ఇవ్వకూడదు అని రెస్ట్రిక్ట్ చేయటం, తర్వాత వి విల్ స్టాప్ అని చెప్పడం జరిగింది. ఈ మేరకు వి షుడ్ రియలైజ్ దట్ ఆల్ వ్యాక్సిన్స్ కమ్ విత్ సమ్ రిస్క్స్ అండి. కానీ 10 కోట్ల వ్యాక్సిన్లో 50 మంది అన్నది ఆ చనిపోయిన వ్యక్తికి దెర్ ఇస్ నో ఎక్స్ప్లెనేషన్. కానీ at the scale of those things, we know that it's not such significant number. ఇప్పుడు చూడండి, పారాసిటమాల్ వేసుకుంటే 4,000 మంది చచ్చిపోయారండి గత 30 సంవత్సరాల్లో. పారాసిటమాల్ వేసుకుని 4,600 చిల్లర దాని కారణంగా చనిపోయారు. అది ఒక నాన్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ అది, రైట్? ఆల్ మెడిసిన్స్ కమ్ విత్ సర్టన్ రైడర్స్. ఇష్టం వచ్చినట్టు వేసుకోకూడదు, మీరు అనుకున్నట్టుగా మీరు వేసుకోకూడదు. దాంట్లో నైపుణ్యం ఉండి ట్రైనింగ్ పొందిన ఎవరైతే ఉంటారో డాక్టర్లు, వాళ్ళు చెప్పినట్టుగా వేసుకోవాలి. ఇకపోతే ఏ వ్యాక్సిన్, నేను అన్నాను ఏ వ్యాక్సిన్ చంపదు, కానీ కొంతమంది చచ్చిపోయిన వాళ్ళ డేటా ఉంది, స్మాల్ నంబర్స్. అది పక్కన పెడితే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది కోవిడ్ కారణంగా. వ్యాక్సిన్ వేసుకున్నాక కోవిడ్ పాజిటివ్ అవ్వచ్చేమో కానీ ఆక్సిజన్ అవసరం ఉండదు, హాస్పిటల్కి వెళ్ళే అవసరం ఉండదు అన్నది ఈజ్ అ కరెంట్ అండర్స్టాండింగ్. బాగుంది కదండి? దగ్గో తుమ్మో జలుబో అంతే, అంతకు మించి ఏం కాదు. ఇప్పుడు చావుకి దగ్గుకి చాయిస్ ఏమైనా ఉందండి? జస్ట్ టేక్ ఇట్, ఏది అవైలబుల్ అయితే అది. కాకపోతే మోడెర్నా వ్యాక్సిన్ అన్నది మన దేశానికి రావటం కొంచెం ఇబ్బందికరం. ఫైజర్ వాళ్ళ వ్యాక్సిన్ రావటం కూడా ఈజీ కాదు. మీరు అన్నట్టుగా సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఆస్ట్రాజెనెకా, హైదరాబాద్లో తయారవుతున్న భారత్ బయోటెక్ వారి వ్యాక్సిన్. భారత్ బయోటెక్ వారి వ్యాక్సిన్ బిగినింగ్లో రిలీజ్ చేసేటప్పటికి ఫుల్ స్టడీస్ రిలీజ్ చేయలేదండి. వాళ్ళు తప్పు చేశారు నా దృష్టి. తొందరపడి రిలీజ్ చేసిన కారణంగా దాని మీద అనుమానాలు ఎక్కువ మంది వ్యక్తం చేయటం జరిగింది. ఆ తప్పు రిలీజ్ చేయొచ్చు అని చెప్పిన రెగ్యులేటరీ అథారిటీస్ది, కంపెనీ యజమానులది. వాళ్ళు కనుక ఇంకో 4 రోజులాగి చూడండి మా రిజల్ట్స్ అని చూపించుంటే అందరికీ కాన్ఫిడెన్స్ వచ్చింది. రైట్, దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్. బట్ భారత్ బయోటెక్ వాళ్ళ వ్యాక్సిన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యాక్సిన్స్. ఎందుకంటే వైరస్ పైన ఉన్న ఆ ప్రోటీన్ స్పైక్స్ కొన్నిటికి యాంటీబాడీ క్రియేట్ చేయటం వేరు, హోల్ మొత్తం వైరస్కి క్రియేట్ చేయటం వేరు. హోల్ మొత్తం వైరస్ని చంపేసి దాని మీద రెస్పాన్స్ తెప్పించారు హైదరాబాద్లో డెవలప్ అయిన వ్యాక్సిన్. దాని అర్థం రేపో ఎల్లుండో ఈ మ్యూటేషన్స్ వేరియంట్స్ వస్తే కూడా బెటర్ ఛాన్స్ ఆఫ్ ఫైటింగ్ దట్ ఈజ్ ఇన్ ద హైదరాబాద్ వ్యాక్సిన్. కానీ ఒక పబ్లిక్ రిలేషన్స్ తప్పు, సైంటిఫిక్ ప్రోటోకాల్ వైలేట్ చేసిన కారణంగా దాని మీద అనుమానాలు చాలా మందికి వచ్చినాయి.
కానీ దాని కెపాసిటీ ఈజ్ లిమిటెడ్ అండి. 50 కోట్లకి మేము కెపాసిటీ ఇంక్రీజ్ చేశామని 2 రోజుల క్రితం చెప్పారు. 50 కోట్లకి అంటే 25 కోట్ల మంది భారతీయులకి మాత్రమే అది వస్తుంది. వేస్టేజ్ ఉంటుంది. ఒక 20 కోట్లు వేసుకోవచ్చేమో మనం. బట్ డు నాట్ ఇగ్నోర్ ఎనీ వ్యాక్సిన్ అండి. వ్యాక్సిన్ లేదు అన్న పరిస్థితిలో ఏ వ్యాక్సిన్ అని మళ్ళీ రెస్టారెంట్లో లాగా ఆర్డర్లు పెట్టద్దు. ఏది ఇస్తే అది వేసుకోండి, ప్రాణాలు దక్కుతాయి. అండ్ వేరియంట్స్ అన్నదే మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లం అయింది. ఈ వ్యాక్సిన్స్ ఒక పర్టిక్యులర్ వైరల్ ఫామ్ కి తయారు చేసినవి. వైరస్ ఫామ్ మార్చుకుంటే ఈ వ్యాక్సిన్ పనిచేయచ్చు, చేయకపోవచ్చు. వైరస్ ఫామ్ ఎట్లా మార్పు చెందుతుంది? అది పునరుత్పత్తి చెందితే మారుతుంది. పునరుత్పత్తి చెందటం అంటే అది కంటేజియస్ గా స్ప్రెడ్ అవ్వటం. స్ప్రెడ్ని ఆపాలి. ఎవరింట్లో వాళ్ళు ఉండండి, మాస్క్ పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, అల్లం బెల్లం మాటలు మానేసి సైన్స్ ఏం చెప్తుందో తెలుసుకోండి. మీరే సైంటిస్ట్ కావద్దు, మీరే డాక్టర్ కావద్దు. ఇప్పుడు తొందరపడి స్టీరాయిడ్లు వేసుకునే కదా బ్లాక్ ఫంగస్ లాంటి ప్రాబ్లమ్స్ తెచ్చుకున్నది. యాంటీబయాటిక్స్ ఎవరంటే వాళ్ళు, మన ఫార్మా రెగ్యులేషన్ చాలా బ్యాడ్గా ఉంటుంది. ఇప్పుడు మందుల షాపులు అన్నవి ఒక క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్కే లైసెన్స్ ఇస్తే నడపాలి. మీరు ఛానల్గా, టీవీ ఛానల్గా మీరు 100 ఫార్మా షాప్స్కి వెళ్ళండి, ఫార్మసీస్కి వెళ్ళండి. ఈ మందుల దుకాణంలో ఫార్మసిస్ట్ ఉన్నాడో లేదో మీరు చెక్ చేయండి. 100లో 90లో ఉండవు. ఫార్మసిస్ట్ ఆధ్వర్యంలోనే మందులు ఇవ్వాలి. ఫార్మసిస్ట్ అక్కడ ఉండి మీ ప్రిస్క్రిప్షన్ ని చెక్ చేసి మీకు పర్మిషన్ ఇస్తేనే మీకు మందు డిస్పెన్స్ కావాలి. బినామీలతో నడుస్తూ ఉంటాయి. ఒకే ఫార్మసిస్ట్ పేరుతో మల్టిపుల్ బిజినెసెస్ నడుస్తూ ఉంటాయి. ట్యూబర్క్యులోసిస్ ఇవాళ పెరగటానికి కారణం ఆ ఫెయిల్యూర్ ఆఫ్ పాలసీ. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడంటే అక్కడ యాంటీబయాటిక్ వెళ్ళి తెచ్చుకుంటారు. యాంటీబయాటిక్ ఎంత స్పెషలైజ్డ్ మెడిసిన్ అది. ఆ కోర్సు ఎలా వేసుకోవాలి, దేనికి వేసుకోవాలి, ఏ యాంటీబయాటిక్ వేసుకోవాలి అన్నది నిర్ణయించేది డాక్టర్. ఎవరికంటే వాళ్ళు వెళ్ళిపోయి తెచ్చుకోవట్లేదండి. కాబట్టి ఈ రెక్లెస్ అన్కంట్రోల్డ్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కారణంగా మనిషిని కాపాడాల్సిన బదులు ఆ బ్యాక్టీరియంని, ఆ పారాసైట్ కి మీరు ఇమ్యూనిటీ ఇచ్చారు, ఇష్టం వచ్చినట్టు మందులు వేసుకుని. ఇవాళ ట్యూబర్క్యులోసిస్ భారతదేశంలో కొన్ని రకాల స్ట్రెయిన్స్ వస్తే మనిషి బతకడం, మందులు పనిచేయట్లేదు, మల్టిపుల్ మెడిసిన్స్ వేసుకోవాల్సి వస్తుంది. తప్పెక్కడ అంటే ఫార్మసీస్ ని రెగ్యులేట్ చేయకపోవటం, మీరు నేను వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు మందులు కొనుక్కోవటం, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా. అట్లాగే ఈ మందులు కూడా డాక్టర్లు చెప్పిన మందులు. ఇది చాలా కొత్త జబ్బు అండి, దీని గురించి అన్నీ తెలియదండి మనకి. ఇంకా తెలిసింది కొంచెమే, అది కూడా మారుతూ ఉంది అడ్వైజు. సో డాక్టర్స్ అఫీషియల్ గా ఏం చెప్తున్నారో అన్నది మనం వినటం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ వీ హ్యావ్. వారి రికమెండేషన్స్ మారితే దానికి అనుగుణంగా మనం మార్చుకోవాలంతే. సంవత్సరం 14 నెలలు 16 నెలల్లో ఇంత ప్రోగ్రెస్ జరగటమే గొప్ప, ఇన్ని వ్యాక్సిన్లు రావటమే గొప్ప, ఇన్ని మెడిసిన్స్ గురించి, రీపర్పసింగ్ ఆఫ్ మెడిసిన్స్ గురించి మాట్లాడటమే చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఏమైందంటే, చిన్నప్పుడు తల్లిదండ్రులు తీసుకుపోయి 4 పొడిపించేస్తే వ్యాక్సిన్ అయిపోయేది. నోరు తెరిచి పోలియో వ్యాక్సిన్ వేసేస్తే దేశం అంతా పోలియో ఫ్రీ అయిపోయింది. రైట్? అప్పుడు ఎవరు అడగలేదు కాబట్టి అమ్మా నాన్నలు ఎట్టా అయితే రోజు బాగా తినాలో అట్లాగే నువ్వు వెళ్ళి మందు వేయించుకోవాలని వేయిస్తే నోరు మూసుకుని వేయించుకున్నారు. వేయించుకున్నాక ఏడ్చారు, కానీ చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. కొంచెం చదువు వచ్చింది చూడండి, వీళ్ళతో వచ్చింది తంట. ప్రతి దాంట్లోనూ వీళ్ళకి ఏదో తెలుసు అని మాట్లాడటం. డాక్టర్లు 5 ఏళ్ల పాటు కష్టపడి చదువుకుని ఆ తర్వాత 10 ఏళ్ల పాటు వేరే వేరే పరీక్షలు రాసుకుని వాళ్ళందరూ డిగ్రీ పొంది ఒక్క కన్సల్టెన్సీ పెట్టుకుంటే వాళ్ళకి 500 ఇవ్వటానికి మీకు చాలా ఇబ్బంది. మీకు జబ్బు కంటే డాక్టర్ మీదే కోపం. టెస్టులు చేపిస్తున్నారు, స్కాన్లు చేపిస్తున్నారు. టెస్టులు స్కాన్లు చేపిస్తే ఏంటి,
మీ శరీరంలో విషయాలే తెలుస్తాయి. అవసరమా కాదా అన్నది వేరే విషయం. దట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్. కానీ మీరు డాక్టర్ని టెక్నాలజీని తెగుడుకుంటూ జ్యోతిష్యుడికి మటుకు 3,500 నుంచి 10,000 రూపాయలు మీరు అర్పించుకుంటారు. వాళ్ళు చదివింది లేదు, సచ్చింది లేదు, వాళ్ళకి ఏం తెలీదు. 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టించుకుంటే 1,00,000 రూపాయలేమో మీరు వాస్తు శాస్త్రం అన్న పేరుతో ఉన్న ఒక పనికిరాని దానికి డబ్బులు ఇచ్చుకుంటారు. రైట్? గుండ్రంగా ఉన్న భూమికి వాస్తులు దిక్కులు ఎత్తుక్కుంటూ కూర్చుంటారు. దానికి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి ఇబ్బంది లేదు. ప్రాణాలు పోతున్నారా నువ్వు వచ్చి టెస్ట్ చేయించుకోవడానికి 1,000-2,000 ఖర్చు అవుతాయి అంటే లేదు నాకు మోసం జరుగుతుంది అన్న ఈ అతి తెలివైన మనుషులు. దిస్ ఇస్ ద ప్రాబ్లం అండి. అయ్యో డాక్టర్ చెప్పిందంతా నువ్వు వాదన ఏంటి? నీకేం తెలుసు? ఇదేమన్నా డెమోక్రసీయా? ఇది ఎలక్షన్ లో ఓట్లు వేసుకునేటప్పుడు మాట్లాడుకునే మాటలు. ప్రాణాలు పోతున్నప్పుడు డాక్టర్తో చర్చలు కాదు. ఫేస్బుక్ లో ప్రతి ఒక్కడు ప్రిస్క్రిప్షన్లు ఇస్తున్నాడండి. ఆ చిరాకుతో అంటున్నాను నేను. అందరం అట్లా లేం, కానీ చాలా మంది ఉన్నాం అట్లా. రీసెంట్ గా మనం ఒకటి కూడా చూసాము, వైజాగ్ కి సంబంధించి కెమికల్ ఇంజనీర్ అని చెప్పి ఒక పరుచూరి మల్లికార్జునరావు అనేటువంటి ఒక వ్యక్తి ఈ వ్యాక్సిన్ ఇవన్నీ దేనికి పనికిరావు అనేటువంటిది బాగా ప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్ వేదికగా మీరు కూడా అతన్ని ఖండించినటువంటి పరిస్థితి. అసలు ఏంటంటారు, దానికి ఏం చెప్తారు సార్ మీరు? నన్ను టార్గెట్ చేసుకుని నా పేరు వీడియోలో పెడితే వ్యూస్ ఎక్కువ వస్తాయని చాలా మంది ట్రిక్కులు ట్రై చేస్తూ ఉంటారు. ఓకే, దానికి నా స్పందన ఏంటంటే, బాబు గోగినేనికి సవాలని, లేదు బాబు గోగినేనికి తెలుసా అని వీడియోలు రిలీజ్ చేస్తారు చూడండి. అటువంటి వారి వీడియోస్ నేను చూడనండి. పరుచూరి మల్లిక్ బాబు గోగినేని మూర్ఖుడు అని ఒక మెసేజ్ పెట్టి ఒక వీడియో రికార్డ్ చేశాడని నాకు పంపించారు. చూసే అవకాశం అవసరం రెండూ లేవు నాకు. ఇప్పుడు హూ ఇస్ దట్ ఫెలో? వాట్ ఈస్ హిస్ స్టేచర్? వాట్ ఈస్ హిస్ నాలెడ్జ్? ఇప్పుడు 4 ల్యాన్సెట్ పేపర్లు చదివేస్తే అవి మనం బట్టి చెప్పేస్తే డస్ ఇట్ మీన్ వీ హ్యావ్ నాలెడ్జ్? ఇప్పుడు అన్డైజెస్టెడ్ నాలెడ్జ్ అని చాలా ఉంటుంది. ఇప్పుడు ఈ మజ్జి పులుసు అయిన విజయవాడ కొంచెం ఒళ్ళు చేసిన డైట్ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా నాకు సవాలని అన్నాడంట, అది కూడా చూశాను. ఐ కాంట్ రెస్పాండ్ టు ఎవ్రీ వన్ అండి. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు స్మార్ట్ కాదండి. ఇప్పుడు అటెన్షన్ కోసము, నేనున్నానని ఉనికి చాటుకోవటానికి చెప్పటానికి ఒక వీడియో పెట్టడం, పబ్లిక్ లైఫ్లో యాక్టివ్గా ఉన్న ఎవరో మంచి పేరు దాంట్లో పెట్టడం, అదో 100 మంది చూడటం. నేను ఆ పరుచూరు అయింది చూడలేదు, కానీ దానికి రెస్పాన్స్గా నేను సమ్వన్ ఐ రెస్పెక్ట్ డాక్టర్ ముఖర్జీ గారి వీడియో చూశాను. డాక్టర్ ముఖర్జీ గారు చాలా కాంపిటెంట్గా, చాలా సమన్వయంతో, ఏది ఒక్క పరుష మాట వాడకుండా, ఇప్పుడు అతనేమో అందరినీ మూర్ఖుడా, తిక్కలోడా, మీరు మోసాలు చేసేవాళ్ళు అని అన్నాడంట. నాకు కామెంట్స్లో అర్థమైంది ఇలా తిడుతున్నాడు అందరినీ. డాక్టర్ ముఖర్జీ గారు లైక్ ఎ ట్రూ ప్రొఫెషనల్ ఇన్ అ బ్యాలెన్స్డ్ వే గేవ్ ఎ రెస్పాన్స్. ముఖర్జీ గారి కామెంట్స్ బట్టి అర్థమైంది ఏంటంటే, ఈ పరుచూరు అనే ఆయనకి ఏం తెలియదని అర్థమైంది. రైట్? నౌ హూ షుడ్ వి లిసన్ టు? Is there any choice at all? ఇప్పుడు నాకు గుర్తున్నంత వరకు ముఖర్జీ గారు ఏమన్నారంటే, నిజమేనండి స్టీరాయిడ్స్ బిగినింగ్ లో స్టార్ట్ చేయకూడదు, నిజమేనండి రెమ్డెసివిర్ అన్నది ఇష్టం వచ్చినట్టు వాడకూడదు అని. దట్స్ వాట్ ఐ గాట్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ డాక్టర్ ముఖర్జీస్ కామెంట్స్. నిజమే కదా, కానీ దీన్ని కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చెప్పాలా? డాక్టర్లే చెప్తారు కదా. అది డాక్టర్లు చెప్పింది వినండి చాలు. ఇక్కడ అక్కడ ప్రోటోకాల్స్ తప్పు చేసే డాక్టర్లు ఉంటారు, ఉండరని ఏం లేదు. అలాంటప్పుడు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కెమికల్ ఇంజనీర్ దగ్గరకు కాదు. నేను మజ్జి పులుసు అంటున్నాను. ఎంఎస్ రెడ్డి అనే ఒక ఆయన నాకు 4 సార్లు 9 సార్లు నాకు నోబెల్ ప్రైజ్ నామినేషన్ వచ్చింది, మజ్జిగ తాగండి బాగా మంచి ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్పాడు. అంటే 4 సార్లు నోబెల్ నామినేషన్ చేశారు కానీ రాలేదుగా నీకు. ఎవరికైనా చేయొచ్చు కదా నామినేషన్.
నేను మీకు చేయొచ్చు, మీరు నాకు చేయొచ్చు. కాకపోతే ఒక ఎంపీనో ఒక ఎమ్మెల్యేనో పట్టుకుని, లేకపోతే ఒక మెడికల్ అసోసియేషనో, లేకపోతే ఒక ఇండస్ట్రీ బాడీనో అడిగి, అయ్యా నా పేరు రాసి పెట్టండి, ఇదిగో ఇంత అంటే ఎవరైనా చేస్తారు. డబ్బులు తీసుకుని అవార్డులు ఇచ్చే మన దేశంలో ఇది తెలీదా? మీ మీడియా వాళ్ళందరూ పోయి నోబెల్ నామినీ చెప్పాడు. ఆయనకి మజ్జిగ వ్యాపారం ఉందండి. వీళ్ళందరూ కూర్చొని భజన చేయటం. అంటే ఎవరి దగ్గర నుంచి మనం సలహా పొందాలి అన్నదానికి కూడా తెలివి కావాలి. ఆయనకి నామినేషన్ వచ్చింది సైన్స్ లో కాదు. అంటే ఆ మాత్రం తెలియలేని జర్నలిస్టులతో ఉన్నాం మనం, ఓ ప్రశ్న వేయలేని వాళ్ళతో ఉన్నాం. దట్ ఈస్ ద ప్రాబ్లం. సో తప్పకుండా డాక్టర్లు చాలా మంది తప్పులు చేస్తున్నారు. దానికి ఆన్సర్ ఇంకో పెద్ద డాక్టరు, దానికి ఆన్సర్ ఇంకొక ఫీల్డ్లో ఉన్న ఇంకెవరో కాదు. మీ ప్రోటోకాల్స్ తప్పు ఉన్నాయి, ఇది బాగు చేసుకోండి అని. ఇంకోటి రెమ్డెసివిర్ ఉంది, దానిపైన కూడా there are some studies now. They are saying maybe it will be withdrawn. అది రికమెండేషన్లో ఉండదేమో అని. తర్వాత ప్లాస్మా విషయం నేను ఎంతో మందికి ప్రైవేట్గా చెప్పాను. ఆల్రెడీ స్టడీస్ జరిగినాయి దీని మీద, ఇట్స్ నాట్ ఎఫెక్టివ్ అని చెప్పారు. మీ స్ట్రెంగ్త్ అంతా దాంట్లో పెట్టుకోవద్దు, జస్ట్ మాస్క్ వేసుకుని ఇంట్లో కూర్చోండి. దెర్ ఇస్ లాట్స్ దట్ యూ కెన్ డూ బై నాట్ డూయింగ్ ఎనీథింగ్. ఒక ఉన్మాదంలో ఉండి అన్నీ నాకే తెలుసు అని నెట్లో రాసేయటం. నిజంగానండి, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కడు స్మార్ట్ కాదండి. వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు, దాన్ని మీరు ఒక స్టాండర్డ్గా తీసుకోవద్దు. ఇప్పుడు ఆయన ఏమన్నాడో నేను తప్పకుండా చూస్తాను. మేబీ ఒక 7-8 daysలో ఐ విల్ హ్యావ్ అ ఫ్రీ డే. నేను చూస్తే దీస్ ఆర్ నాట్ మై ప్రయారిటీ. ఏం చెప్తాడండి ఒక కెమికల్ ఇంజనీరు? ఏం చెప్పే అవకాశం ఉంది? ఇప్పుడు ఏదో ఒక ఇండస్ట్రియల్ ప్రాసెస్ గురించి మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు. లేదు నేను ఒక పేషెంట్ని, దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ అంటే ఏదో అనుకోవచ్చు. ముఖర్జీ గారు చెప్పిన దాంట్లో లేదు, ఆ వీడియో కింద కామెంట్స్లో నేను చూశాను. ఆయన కూడా మళ్ళీ ఫలానా కషాయం తాగండి బాగవుతారని చెప్పాడంట. ఇంక ఈ చూడటం దేనికండి? మంచి మిరియాల చారు కాసుకుని పడుకోండి తాగేసి, అంతకు మించి ఏం లేదు. ఇవి మెడిసిన్స్ కాదు, ఇవి ఫుడ్. మనం మాట్లాడుకుంటుంది మందుల గురించి. ఐఎమ్ సారీ, నేను కొంచెం కటువుగా చెప్తున్నాను, ఎందుకంటే దానికి కారణం కూడా ఉంది. నా మిత్రుడు అండి, నా ప్రాణమిత్రుడు, మేము కలిసి చదువుకున్నాం. తను డాక్టర్ అయ్యాడు. తను చెప్పాడు నాకు మొన్న ఫోన్లో, అరే నేను కేవలం ఫోన్లో అడ్వైజ్ ఇచ్చి కనీసం 100 మంది ప్రాణాలు కాపాడాను. నాకు ఎంత సంతోషం వేసిందో, నా మిత్రుడు కరెక్ట్ అడ్వైజ్ ఇచ్చి 100 మంది ప్రాణాలు కాపాడానని గర్వంగా తను చెప్పుకోవటం నేను గర్వంగా ఇప్పుడు చెప్తున్నాను. డాక్టర్ రామ్మోహన్ తను చెప్పాడు ఈ మాట. తర్వాత కతుక్కుమన్నాను నేను. అంటే తప్పుడు అడ్వైజ్ ఇచ్చి ఎంతమందిని చంపుతున్నారు మరి? అల్లం తినమనేవాడు, సొంటి పూసుకోమనేవాడు, గోమూత్రం తాగమనేవాడు, ఆవు పేడ పూసుకోమనేవాడు, వెల్లుల్లిపాయ తింటే పోతుంది అనేవాడు, మజ్జిగ పులుసు తాగితే రాదనేవాడు. వీళ్ళందరూ ఎంతమందికి చెప్తున్నారు? అవన్నీ చదివి చూసి ఎంతమంది ఫాలో అవుతున్నారు? వాళ్ళల్లో ఎంతమంది పోయారు? సో ఓ పక్కనేమో వీ హ్యావ్ పీపుల్ హు ఆర్ క్వాలిఫైడ్ టు గివ్ అడ్వైస్, దాని నుంచి మనం బెనిఫిట్ పొందొచ్చు. ఇప్పుడు నా దేశం, నా పాస్పోర్టు, నా మతం, నా భాష, నా ప్రాంతం పేరుతో అడ్వైస్ ఇస్తే అది సైంటిఫిక్ అడ్వైజ్ అయ్యే అవకాశం ఉందా? లేదు కదండి. మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు, మనకేమవుతుంది అని అంటున్నారు. గోలు పెడుతుంది కదండి దేశం, ఎక్కడున్నాము ఏంటి ఏమైపోతుంది అని. శ్మశానాలకి క్యూలు అన్నది ఎప్పుడన్నా విన్నామా? మన ఆలోచనలకి, మన నమ్మకాలకి, మన ప్రవర్తనకి పర్యవసానాలు ఇలా ఉంటాయి. ఈ కాంటెక్స్లో అటెన్షన్ సీకింగ్ ఫెలో ప్రతి ఒక్కడు వచ్చో వీడియో చేసి దాంట్లో నా పేరు చెప్తే నేను చూడాలనుకోవడం చాలా ఎక్స్పెక్టింగ్ టూ మచ్ ఆఫ్ మీ అండి. నాకు గ్రేట్ ఎక్స్పర్టీజ్ ఏం లేదు, కానీ
చిల్లరగాళ్ళు ఎవరో తెలుసుకునే కెపాసిటీ అయితే నాకుంది. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్, నేను ఫార్మకాలజీలో డిగ్రీ చేయలేదు. సో ఐ షుడ్ నాట్ ఓవర్ ఎస్టిమేట్ మై ఎబిలిటీ టు అడ్వైజ్ ఆర్ కామెంట్. కానీ చిల్లర మాటల్ని ఐ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. అయితే మనం సైంటిఫిక్ గా మన దేశం ఇంత డెవలప్ అవుతున్నప్పటికీ కూడా వైరస్ ని కట్టడి చేయడంలో ఫెయిల్ అయింది అనుకోవచ్చు అంటారా? సైంటిఫిక్ గా డెవలప్ అయింది అంటే మనకి దాని పారామీటర్స్ ఏంటి అని మనం చూసుకోవాలండి. ఇప్పుడు సైంటిఫిక్ గా బాగా డెవలప్ అయితే నూతనమైన ఆవిష్కరణలు మనం చాలా చేసి ఉండాలి. చేసినట్టు కనపట్టలేదే. ఇప్పుడు సైన్స్ కి నోబెల్ బహుమతి భారతదేశానికి వచ్చేంత కాలం అయిందంటే ఒక 80 ఏళ్ళు అయినట్టుంది. సైన్స్ లో ఉద్యోగాలు ఎంతమంది చేస్తున్నారంటే చాలా మంది చేస్తున్నారు. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో చాలా గొప్ప పనులే చేశారని ప్రపంచం అంతా కూడా హ్యాజ్ ఎక్నాలెడ్జ్. సిసిఎంబిలో జరిగింది, ఇట్లా హైదరాబాద్ లో జరిగింది అని ఎక్నాలెడ్జ్మెంట్ అన్నది జరిగింది. బట్ ఓవరాల్ గా మనం సైంటిఫిక్ కల్చర్ని డెవలప్ చేయలేదు. సైన్స్ లో కొన్ని ఏరియాస్ లో వీ హ్యావ్ డన్ వెరీ వెల్, సూపర్బ్లీ కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్. ఇప్పుడు అంగారకుడి దాకా మనం ఉపగ్రహాన్ని పంపించడం, అది కూడా ల్యాండ్ కాలేదనుకోండి, ఉద్దేశం కూడా అది కాదు, టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్గా అది మామూలు అచీవ్మెంట్ ఏం కాదు. బట్ అనారోగ్యంతో ఎంతమంది చనిపోతున్నారు చూసుకుంటే మెడికల్ ఏరియాస్లో మనము అడిక్వేట్ నెంబర్, అంటే సైన్స్ ఒకటే ఉంటే చాలదు కదండి. దానికి మెడిసిన్లో చూసుకుంటే ఒకటేమో రీసెర్చ్ జరగాలి, రెండోది దాని నుంచి మందులు డెవలప్ కావాలి, ఆ తర్వాత అది అందరికి అందేటట్టు ఉండాలి. లేదు డాక్టర్స్ని తయారు చేస్తున్నాం, ప్రతి 1000 మందికి ఎంతమంది డాక్టర్లు ఉన్నారన్న రేషియో కరెక్ట్గా ఉండాలి, లేదు మన దేశంలో. అక్కడి నుంచి ఈ డాక్టర్లు అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి. అంటే అందరూ సిటీలోనే కూర్చుంటే ఊళ్ళో ఉన్న వాళ్ళకి కాదు కదా. ఆ తర్వాత వీళ్ళందరికీ హాస్పిటల్స్ అన్నవి ఏర్పాటైతే ఆ హాస్పిటల్స్ ఎంత ఫేర్గా ఉన్నాయి వాటి ప్రైసింగ్లో. సో ఇట్స్ నాట్ సింప్లీ సైన్స్ అండి, ఇట్ ఈస్ పబ్లిక్ హెల్త్ పాలసీ. మన దగ్గర ఉన్న డబ్బులు మనం విద్యకి వైద్యానికి ఎంత కేటాయిస్తున్నాము దాని మీద ద హెల్త్ ఆఫ్ ద పీపుల్ విల్ డిపెండ్ అండి. వైరస్ల విషయం మనం కంట్రోల్ చేయగలమా అంటే ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఆన్ వైరాలజీ మనకి ఢిల్లీలో ఉందండి, న్యూఢిల్లీలో ఉంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ వీ విల్ ఇమీడియట్లీ బికమ్ స్పెషలిస్ట్ ఇన్ కోవిడ్. ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్కి హెడ్ ఎవరు అని అంటే మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక క్యాబినెట్ మినిస్టర్. ఈ క్యాబినెట్లోనే ఆవు గురించి తెలుసుకోమని కదా తాకీదులు వస్తున్నాయి. సో ఫైనలీ ఏ సైంటిస్ట్ ఈజ్ అన్ ఎంప్లాయీ కదండి. వారి పేరు నాకు ఇప్పుడు సడన్గా గుర్తు రావట్లేదు. నిన్ననే జమీల్ అనుకుంటా ఆయన పేరు, మన కోవిడ్ రిలేటెడ్ సైంటిఫిక్ గ్రూప్కి చైర్పర్సన్, ఆయన రిజైన్ చేశాడు. ఆయన మీరు సైంటిఫిక్ మెథడ్స్ ఫాలో కావట్లేదు, అంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు, ఆయన చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. ఈ టైంలో ఎందుకు రిజైన్ చేస్తారండి ఎవరైనా? అండ్ హీ వాజ్ క్రిటికల్. ఫలానా వాళ్ళంటే అక్యూజ్ చేయలేదు, కానీ అంటే మన సైంటిస్టులే ఒక స్టెప్ వెనక్కి వేస్తున్నారంటే దానికి కారణం ఏంటి? హెల్త్ మినిస్టర్ గారు మీరు కౌ సైన్స్ మీద రీసెర్చ్ ఏంటి బయట పెట్టట్లేదు, కోవిడ్కి మనకు ఆన్సర్ కావాలి కదా అని అంటాం. ఒక ఎంపీ గారు, నేను గుర్తు చేస్తున్నాను, క్యాన్సర్తో ఉన్న ఎంపీ గారు ఆవు వీపుని ఇలా నిమిరితే పోతుంది, బీపీ తగ్గుతుందని చెప్పి ఆవిడ గోమూత్ర పార్టీ పెట్టి ఆ పార్టీకి వచ్చిన వాళ్ళు కొంతమంది చచ్చిపోయిన సంవత్సరం తర్వాత నిన్న నేను గోమూత్రం తాగుతాను కాబట్టి నాకు కరోనా రాలేదు. గోమూత్రం తాగి కరోనా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళలో ఎంతమంది చచ్చిపోయారు? స్వామినారాయణ టెంపుల్లో వన్ ఆఫ్ ద టాప్ లీడర్స్ ఆయన చనిపోయాడు కదా, ఆయన నోట్లో స్వీట్ పెట్టి ఎదుటివాడికి నోట్లో కూస్తాడు అతను. ఇది జుగుప్సాకరంగా లేదండి? ఒక జంతువు యొక్క మలాన్ని ఒంటి మీద పూసుకోవటం
జుగుప్సాకరంగా లేదండి? అది మతం నమ్మకం అనగానే మారిపోతుందా దాని నేచరు? డాక్టర్లు అందరూ ఇంత జరిగితే, సంవత్సరం పాటు ఇంత జరిగితే, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు వారం క్రితం అనుకుంటా పేడ పూసుకోవద్దు, దానివల్ల వేరే అనర్థాలు జరుగుతాయని చెప్పారు. సంవత్సరం పాటు ఈ డాక్టర్ల అసోసియేషన్ పెడకలేస్తా కూర్చుందా? చెప్పద్దు ఆ రోజే? తమ ప్రాణాల మీదకి వచ్చినాక ఇవాళ మాట్లాడుతున్నారు అందరూ. అంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ దేశద్రోహులు అయ్యారు. అంటే మన హితం కోరి చెప్పే వ్యక్తి మనకి శత్రువు అనుకునే ఒక మైండ్ సెట్ లో ఉండటం ఉన్నది చూసారా? అంతకంటే దారుణమైన పరిస్థితి ఎక్కడ రాదండి. దెబ్బలాటలు సైంటిస్టుల మధ్య జరుగుతాయండి. నువ్వు చెప్పిన థియరీ తప్పు, దానికంటే ఇది బెటరు, నేను చేసి నిరూపిస్తా చూడు అని. మనకి సైంటిస్ట్కి గోమూత్రం గాలికి జరుగుతుందండి దెబ్బలాట. దీంట్లో రాజకీయ నాయకులు గోమూత్రం గాలి వెనకాల ఉన్నారు చాలా మంది. ఆయుష్ మినిస్ట్రీ ఉంది అక్కడ. ఇట్స్ వెరీ డేంజరస్ అండి. ఇప్పటికైనా మారాలి. ఇటువంటి పరిస్థితుల్లో సెకండ్ వేవ్ ఆగిపోయే పరిస్థితి ఉందంటారా? ఒకవేళ ఎంతకాలం ఇది ఇలా కొనసాగే అవకాశం ఉందంటారు? దీని మీద ఏం చెప్తారు? అంటే మన ప్రమేయం లేకుండా కూడా ఒక వేవ్ అన్నది ఆగుతుందండి. వేవ్ అన్న కారణమే అది. మూడోది వస్తుంది. ఇప్పుడు వచ్చింది, దాంతో 2-3 మరణాలు కూడా, బ్లాక్ ఫంగస్ మరణాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా సంభవించాలి. అంటే ఇట్స్ సెపరేట్ మ్యాటర్ అండి. కరోనాకి బ్లాక్ ఫంగస్ కి డైరెక్ట్ లింక్ అన్నది కాకుండా మనము మన ఇమ్యూన్ సిస్టమ్ ని పాడు చేసుకుంటూ ఉన్నాము. మనం స్టెరాయిడ్స్ వాడటము, అది కేవలం కరోనా విషయమే కాదు, అంతకు ముందు కూడా స్టెరాయిడ్స్ అన్నవి విచ్చలవిడిగా వాడటం అదొక సర్వరోగ నివారణి. అది ఏదైనా ఇబ్బంది వస్తే స్టెరాయిడ్ వేసుకుంటే ఒక 4-5 రోజులు ఆ ఎఫెక్ట్ కనపడదు. సో టేకింగ్ స్టెరాయిడ్స్ హెస్ బికమ్ ఏ హ్యాబిట్ ఫర్ మెనీ పీపుల్. కేవలం స్పోర్ట్స్ లో కొంతమంది మసిల్ డెవలప్మెంట్ కోసం వాడతారని కాదు. సో ఇది ఒకటండి. రెండవది, ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయినప్పుడు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ బికమ్ రియల్లీ డేంజరస్. ఇప్పుడు మీరు చెప్పిన ఫంగస్ ఈజ్ వన్ సచ్. కానీ భారతదేశంతో సంబంధం లేకుండా ఇట్లాంటి పొరపాట్లు వేరే దేశాల్లో కూడా జరిగినాయి. ఇంగ్లాండ్లో సూపర్ బగ్ అనేవాళ్ళు మామూలు జ్వరంతో, అంటే లక్షల్లో మరణాలు కాదు, కొన్ని డజన్ల మరణాలు. అలామ్ వాస్ ఫర్ మిలియన్స్ బట్ ద రియల్ విక్టిమ్స్ వర్ ఫ్యూ. హాస్పిటల్కి మామూలు జ్వరంతో వెళ్ళి బతికి రాలేదు చాలా మంది. సూపర్ బగ్ అంటే మామూలు డిస్ఇన్ఫెక్టెంట్స్తో ట్రై చేసినా కూడా చావలేదు అవి. ఆ ఇన్ఫెక్షన్స్ భారతదేశానికి కూడా కొన్ని స్ట్రెయిన్స్ అప్పుడు వచ్చినాయని అలార్మింగ్గా చెప్పారు. బట్ ఐ థింక్ ఇట్స్ మచ్ లెస్ దట్ అలార్మ్. బ్లాక్ ఫంగస్ స్టార్ట్ అయింది, బట్ దట్ కెన్ బి ఈజీలీ కరెక్టెడ్ కదండి. ఇప్పుడు తప్పుగా మందులు వేసుకుని స్టెరాయిడ్స్ ఎలా వేసుకున్న కారణంగా వస్తే 50% మోర్టాలిటీ అండి. అంటే వచ్చిన ప్రతి ఇద్దరిలో ఒకరు చనిపోతారని ఈ బ్లాక్ ఫంగస్ కారణంగా. అంటే ఎటువంటి వైరస్ వచ్చినా సరే, ఏ వైరస్ కైనా ఒక కొత్త వ్యాక్సిన్ కనుక్కోవాలి అంటే సంవత్సరాలు టైం పడుతుంది అంటారు. బట్ ఈ రోజుల్లో మనం చూసుకుంటే దాదాపుగా 1 year లోనే కొన్ని కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేయడం, ఇందాక మనం అనుకున్నట్లుగా సడన్ గా తీసుకురావడం, ఇంకొక 1 month ఆగి దాని మీద కరెక్ట్ రీసెర్చ్ చేసి జనాలకి వాటి మీద కరెక్ట్ ప్రయోజనాలు చెప్పుకుంటే అనేక మంది దీన్ని వాడేవాళ్ళు అనేటువంటిది కూడా ఇంతకుముందు మీరు చెప్పడం కూడా జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్లు వస్తున్న వాటిని ఏ విధంగా చూడాలంటారు? ఇవి నిజంగా అన్ని రకాల పరిశోధనలు అయిన తర్వాతే బయటకు వస్తున్నాయి అంటారా? వాటి మీద ఏం చెప్తారు? అంటే ఒకటేమో ఏం జరుగుతుంది అన్నది రెగ్యులేటర్స్ చెప్పాలండి, మీరు నేను గెస్ చేయలేము. వారు పబ్లిష్ చేసే రీసెర్చ్ పేపర్స్, వాటి పియర్ రివ్యూ, ఏదైతే పియర్ రివ్యూ అంటే ఏం లేదండి, మీరు ఒక పరిశోధన చేసి నా ఫైండింగ్స్ ఇవి అని మీరు బయట పెట్టినప్పుడు మీ వంటి క్వాలిఫికేషన్స్ ఉన్న మిగతా వారు, ఆ డిపార్ట్మెంట్లో ఆ సబ్జెక్ట్లో నిష్ణాతులైన వారు దాని మీద తమ రిపీట్ చేసి కానీ తమ ఎక్స్పర్టీస్తో అభిప్రాయం చెప్పటం కానీ జరిగితే దాన్ని పియర్ రివ్యూ అంటారు. ఈ పియర్ రివ్యూ అన్నది జరిగినాక మార్కెట్లోకో పబ్లిక్ అందుబాటులోకో రావటం అన్నది ఇట్స్ ఎ ప్రోటోకాల్. ఇవి సరిగ్గా పాటిస్తున్నారా లేదా అన్నది కేస్ బై కేస్ చూడాలి. నా దృష్టిలో కోవాక్సిన్ లాంటి ఒక అద్భుతమైన వ్యాక్సిన్ని పబ్లిక్ రిలేషన్స్ ప్రోటోకాల్ విషయంలో 1 నెల రోజులు తొందరపడ్డ కారణంగా
దాని మీద ఉన్న విశ్వసనీయత చాలా కాలం దెబ్బతిన్నది. ఇదే కారణంగా బ్రెజిల్ యొక్క రెగ్యులేటర్ దాన్ని అప్రూవ్ చేయలేదు. అప్పుడు మేము దాన్ని కలెక్ట్ చేసుకుంటాము అని వీళ్ళు ఏదో స్టెప్స్ తీసుకున్నారు, బట్ బ్రెజిలియన్ రెగ్యులేటర్ హ్యాస్ నాట్ అప్రూవ్డ్. ఈ విషయాలు విన్న వాళ్ళకి భయంగా ఉంటుంది కదండి. దట్ ఈస్ దేర్, బట్ ఇట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. నేను మాట్లాడేది ప్రొసీజరల్ ప్రాబ్లమ్స్, దాని టెక్నాలజీ గురించి కాదు. దట్ ఈస్ ఫర్ మోర్ క్వాలిఫైడ్ పీపుల్ and the officials with the power to evaluate, to come up with their findings. However, last year andi end of December 2019 lo, last days of December 2019 lo official ga din acknowledge cheyadam jarigindi, covid problem undi ani. danni pandemic ga oka nela rojula tarvata declare chesaru WHO, ప్రపంచ ఆరోగ్య సంస్థ. అప్పటికి 3 నెలల తర్వాత కల్లా 200 వ్యాక్సిన్ క్యాండిడేట్స్ పీపుల్ వర్ వర్కింగ్ ఆన్ దెమ్. అంటే 200 సైంటిస్టులు, గ్రూపులు, కంపెనీలు, లెబారెటరీస్ దీనికి సమాధానం మేము వెతుకుతున్నాము అని. ఏ లెవెల్ అంటే ఇట్స్ వ్యాక్సిన్ క్యాండిడేట్ అనే లెవెల్ వరకు. అంటే ముందు ఎలుకల మీద, జంతువుల మీద ప్రయోగాలు చేసి కొన్ని స్టెప్స్ తర్వాత మనిషి దాకా వచ్చేది. ఇంత స్పీడప్ చేయడం అన్నది ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఇప్పుడు ఇన్ని కోట్ల మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు కదా, సెకండ్ డోస్ వ్యాక్సిన్ పడి 15 రోజుల తర్వాత కోవిడ్ కారణంగా సీరియస్ ఇల్నెస్ వచ్చిన వాళ్ళు దాదాపు లేనట్టే. ఇప్పుడు మనం 50 మంది లెక్క తీయచ్చు, ఎప్పుడైనా తీయచ్చు, ఇంతమంది చనిపోయారు అయినా కూడా అని. కానీ ఈ 19,99,950 మందిని మర్చిపోవద్దు. వాళ్ళందరూ బతికారు, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి మహా అయితే ఓ జబ్బు అంటే దగ్గు, జలుబు, అంతే, అంతకు మించి ఏం లేదు. సో దిస్ ఇస్ అ గ్రేట్ అచీవ్మెంట్ అండి. రెండవది, దిస్ ఇస్ రియలీ గుడ్ న్యూస్. నిన్న క్వీన్స్లాండ్ యూనివర్సిటీ, అంటే ఆస్ట్రేలియాలో క్వీన్స్లాండ్ అన్నది ఒక రాష్ట్రం. క్వీన్స్లాండ్ యూనివర్సిటీలో ఒక నానో పార్టికల్ని మూషికాలు, ర్యాట్స్ మీద, మైస్ మీద ట్రై చేశారు. అండ్ దే ఆర్ థింకింగ్ ఇట్స్ 99.9% ఎఫెక్టివ్ ఎట్ కిల్లింగ్ ద వైరస్. ఇట్స్ నాట్ ఎ వ్యాక్సిన్ అండి, ఇట్స్ అన్ యాంటీవైరల్. కోవిడ్ కోసమే తయారు చేసిన యాంటీవైరల్. దిస్ విల్ బికమ్ రియలీ బిగ్ న్యూస్ ఇన్ 1 year's time. అది ఎలుకల మీద ప్రయోగాలు చేశారు, 99%. అసలు వైరస్ పార్టికల్ అన్నది లంగ్స్ లో లేకుండా చేయగలిగారు. ఇంకా దేనికో చేసిన మందు దీనికి వాడటం కాదు, కోవిడ్ కోసమే చేసిన మందు. ఇట్స్ నానో పార్టికల్. ఇది జీనోమ్ ని టార్గెట్ చేస్తుంది. జీనోమ్ అంటే ఏం లేదండి, జన్యు పదార్థం. కోవిడ్ వైరస్ యొక్క జన్యు పదార్థాన్ని ఇది డైరెక్ట్ గా అటాక్ చేసి, ఇప్పుడు ఒక క్షిపణులు ఉంటాయి చూడండి, మిసైల్స్. మీరు రక్తం ద్వారా ఈ క్షిపణిని ప్రయోగిస్తే అది డైరెక్ట్ గా కోవిడ్ యొక్క జన్యు పదార్థాన్ని అటాక్ చేసి దాన్ని నిర్వీర్యం చేస్తుంది. అది ఇంకా మల్టిప్లై కాదు. ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్. 12 నెలల్లో వాళ్ళు చేసేసారు ఇది. దీని గొప్పతనం ఏంటంటే ఇది అన్ని కరోనా వైరసెస్ కి, ఇప్పుడు కోవిడ్ అన్నది మనం SARS-CoV-2 అనేదైతే అంటున్నామో, ఈ SARS-CoV-2 which has become COVID-19 disease belongs to coronavirus family. ఇప్పుడు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ లో కొన్నేళ్ల క్రితం దేర్ వాజ్ సిమిలర్ అటాక్ బై వైరస్. అది కరోనా వైరస్. వచ్చిన 10 మందిలో 5గురినో 4గురినో చంపింది. అది రియల్లీ డేంజరస్ అన్నమాట. అంతకుముందు సార్స్ వచ్చింది, హాంకాంగ్, సింగపూర్, మలేషియా, ఇక్కడ వచ్చింది. సో ఇవాళ మనం మాట్లాడుకుంటున్న COVID-19 డిసీజ్ కి కారకులైన వైరస్ బిలాంగ్స్ టు ఫ్యామిలీ. గత 20 సంవత్సరాల నుంచి మనుషులందరినీ వేధిస్తున్న ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్. అది
పర్టికులర్ గా ప్రిజుడిసెస్ తో ఇది చైనా వైరస్ అను ఇంకేదో మాట్లాడటం వేరు. ఇన్ రియాలిటీ ఇట్ బిలాంగ్స్ టు ఎ ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్. ఈ ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ అన్నిటినీ అటాక్ చేస్తుంది ఈ నానో పార్టికల్ యాంటీవైరల్ డ్రగ్ which has been revealed yesterday to work fantastically well with mice. ఇక మనుషుల మీద ప్రయోగాలకి ఫేజెస్ ఉంటాయి కదండి. మనుషుల మీద ప్రయోగం ఫేజ్ అంతా అయ్యేటప్పటికి వచ్చే సంవత్సరాంతానికి అంటే 18 నెలల్లో మార్కెట్లో అవైలబిలిటీ ఉండేటట్టుగా ఉంది. సో దిస్ ఇస్ రియలీ గుడ్ న్యూస్ అండి. ఎంత చేసినా నేను ఇప్పటిదాకా చెప్పిన పిచ్చేషాలు వేస్తున్న పిచ్చి మనుషులను పక్కన పెడితే ఎంత గొప్ప అచీవ్మెంట్ అనేది. 18 నెలల్లో దే మేనేజ్డ్ ఆల్ దిస్. ఆ లెవెల్లో చూడండి, సైన్స్ కి డెడికేట్ అయిన సైంటిస్టులు, ఇన్స్టిట్యూషన్స్, సొసైటీస్, ఆ యూనివర్సిటీస్, ఆ రీసెర్చ్ లెబారెటరీస్ కెన్ కమ్ అప్ విత్ దీస్ థింగ్స్. ఇప్పుడు ఫలానా ఋషి ఇలా చెప్పాడు, అలా చెప్పాడు, అంతా మాకు అప్పుడే ఉంది అని మాట్లాడే వాళ్ళు ఏం చేశారు? చేయలేదు కదా. సో వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద రైట్ థింగ్స్. మీరు బిగినింగ్లో అడిగాను నన్ను, అసలు మాస్క్ లేకుండా ఎలా బతుకుతున్నారు ఈ దేశంలో? మాస్క్ లేకుండా ఎలా బతుకుతున్నారంటే జబ్బు ఎట్లా వస్తుందో తెలుసుకున్నారు, దాన్ని ఎట్లా ఆపాలో అర్థం చేసుకున్నారు. ఆ ఎక్స్పర్టీజ్ని సోషల్ పాలసీగా, పబ్లిక్ హెల్త్ పాలసీగా మార్చుకోవటానికి వాళ్ళని వాడుకుంటున్నారు రాజకీయ నాయకులు. అండ్ వీ హ్యావ్ దిస్ రిజల్ట్. ఇప్పుడు ట్రంప్ కారణంగా ఎంతమంది చనిపోయి ఉంటారు? ట్రంప్ పార్టీ వాళ్ళు కానీ, ట్రంప్ బాధితులు కానీ, జనరల్ పబ్లిక్ ఆ లక్షల మంది, 3 లక్షల మంది కౌంట్ ఎట్లా అయితే వచ్చిందో వాళ్ళందరూ చనిపోవటానికి కారణం ఏంటి? ఈ ఒక లాకడేసికల్ యాటిట్యూడ్, ఒక రెక్లెస్నెస్ టువర్డ్స్ ప్రాబ్లం. ఆ కారణంగా బైడెన్ వచ్చాక ఎంత శాతం మందికి వ్యాక్సిన్ వేసేశారు? సో దిస్ ఈస్ హౌ యూ హ్యాండిల్ ఎ ప్రాబ్లం. ఇంగ్లాండ్ చాలా తప్పులు చేసింది బిగినింగ్లో, చాలా తప్పులు. అసలు ఒక జోకరు అడ్మినిస్ట్రేషన్ నడిపాడు బోరిస్ జాన్సన్. ఆయన కూడా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. చావు బతుకుల మధ్య ఉన్నాడు, వెంటిలేటర్ పెట్టినట్టున్నారు ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. ప్రిన్స్ చార్ల్స్కి వచ్చింది, వాళ్ళ రాజకుమారుడికి. వాళ్ళందరూ టుడే ఆర్ యెస్టర్డే వాళ్ళు ఇంగ్లాండ్ ఈజ్ ఓపెన్ అగైన్ అని చెప్పుకున్నారు. 60% మంది కంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వంగానే వీఆర్ క్లోజ్ టు హర్డ్ ఇమ్యూనిటీ అని మాట్లాడుకునే అవకాశం మొదలవుతుంది శాస్త్రవేత్తలకి. మనకేమన్నా అంతా స్ప్రెడ్ అయిపోయింది, హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేసింది. అసలు నీకు హర్డ్ ఇమ్యూనిటీ అంటే తెలుసా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటమేనా? హర్డ్ ఇమ్యూనిటీ వస్తే ఇట్లా చచ్చిపోవటం ఏంటి? సో ఈ దాబుసరి మాటల వెనుక చాలా ట్రాజడీస్ ఉంటాయి. ఫస్ట్ ఈ మాటలు, తర్వాత వచ్చేది ట్రాజడీసే. సైన్స్నే మనం మార్గదర్శకంగా పెట్టుకుంటే there is no way this will defeat us. We will defeat the virus. ఇప్పుడు ఐఎమ్ కరోనా పాజిటివ్ నుంచి ఐఎమ్ కరోనా నెగటివ్ అని ఎవరైనా చెప్తే దాని అర్థం ఏంటి? మీ శరీరం ఆ వైరస్ని చంపేసింది అని అర్థం. సమాజంలో చంపడానికి సైన్స్ యొక్క ఇన్పుట్స్, సోషల్ పాలసీ, పబ్లిక్ హెల్త్ పాలసీ, డాక్టర్స్, ఇన్స్టిట్యూషన్స్, హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ కలిసి రావాలి. ఇదంతా అయినాక ఏం చేస్తారు? అందరూ పోయి గుడికి వెళ్ళి భజన చేస్తారు, థ్యాంక్ యూ గాడ్ అని. అంటే ఎట్లా వచ్చింది తెలియదు, ఏం చేస్తే పోయింది తెలియదు, నెక్స్ట్ టైం కూడా ఇదే చేస్తారు. ఒక్క సైంటిస్ట్ పేరు చెప్పండి. మనకి రాజకీయ నాయకుల పాలసీలనే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఫౌచి గారు ఉన్నారండి, అమెరికాలో ప్రెసిడెంట్ తర్వాత మోస్ట్ పాపులర్ మ్యాన్ ఇస్ ఫౌచి. చెప్పండి మన దేశంలో పేరు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు మనం వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి సార్, వ్యాక్సిన్ కి 2 డోసులు తీసుకోవాలి, మొదటి వ్యాక్సిన్ కి రెండో వ్యాక్సిన్ కి ఎంత గ్యాప్ ఉండాలనే దాంట్లో కూడా ప్రభుత్వాలు కూడా సరి అయిన కారణాలు చెప్పలేకపోతున్నాయి. ఒకవేళ వ్యాక్సిన్ రెండో డోసు ఇవ్వడానికి ఇంపోర్ట్ చేసుకోవడానికి దొరకపోవడం రీజన్ కావచ్చు, లేదంటే స్టార్టింగ్ లో 4 వారాల్లో మళ్ళీ రెండో డోసు వేసుకోవాలి అని చెప్పినటువంటి వాళ్ళు తర్వాత 4 నెలలైనా పర్లేదు, 5 నెలలైనా పర్లేదు, తర్వాత అయినా వేసుకొచ్చేటటువంటి మాటలు చెప్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఫస్ట్ వ్యాక్సిన్ కి రెండో వ్యాక్సిన్ కి అసలు ఎంత గ్యాప్ లో మళ్ళీ
సెకండ్ టైం వ్యాక్సిన్ తీసుకోవాలంటారు? ఇవన్నీ సైంటిస్టులు చెప్తే కరెక్ట్ అండి. రాజకీయ నాయకులు చెప్తే ఇప్పుడు మీరు చెప్పిన అనుమానాలే చాలా మంది వ్యక్తపరుస్తూ ఉంటారు. రెండు రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయండి. జాన్సన్ జాన్సన్ వాళ్ళు సింగిల్ డోసే అని చెప్పారు. ఇప్పుడు 2 డోసుల వెనక ఉన్న కారణాలు ఏంటి? మొదటి డోస్ ఇచ్చినప్పుడు మీ ఇమ్యూన్ సిస్టమ్ కొన్ని యాంటీబాడీస్ని తయారు చేస్తుంది. మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నాక ఈ యాంటీబాడీస్ ఎంతకాలం ఉంటాయో మనకి క్లారిటీ లేదు. 3 నెలల 6 నెలల, ఇది కొత్త డిసీజ్ కదండి. ఈ డిసీజ్ సైకిల్లో 2 ఏళ్ళు కూడా కాలేదు, సంవత్సరంన్నర అయిందంతే. సో ఇప్పటి వరకు తెలిసింది ఏంటి అని అంటే 3 నుంచి 6 నెలల లోపల దాని ఫస్ట్ డోస్ యొక్క ఇంపాక్ట్ తగ్గిపోవచ్చు అని. అప్పుడు సెకండ్ డోస్ ఇచ్చి ఈ బూస్టర్తో విల్ మేక్ ఇట్ రియలీ ఎ స్ట్రాంగ్ రెస్పాన్స్. ఇలా వచ్చిన రెస్పాన్స్ని మనం ఇంకెంతకాలం ఎక్స్పెక్ట్ చేస్తామన్నది ఇంకా తెలియదు. ఇప్పుడు అది మళ్ళీ 6 నెలల్లో పోతుందా, బూస్టర్ డోస్ మళ్ళీ కావాలా అన్నది ఇంకా తెలియదు మనకి. అంత టైం కాలేదు తెలుసుకోవటానికి. ఈ 18 నెలల్లోనే జంతువుల మీద వాడి, మనుషుల మీద వాడి, దాన్ని మళ్ళీ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి తీసుకొచ్చి దాన్ని దేశాలకు అన్నిటికీ అందేటట్టు చేసి డిస్ట్రిబ్యూట్ చేసి ఈ స్టేజ్లో ఉన్నాం. దిస్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అండి. ఇప్పుడు ఫలానా సెంటర్లో లేవు, ఫలానా దేశంలో తక్కువైనాయి అన్నవి ఇబ్బందులే, అవి మేనేజ్మెంట్ ఫెయిల్యూర్స్, బట్ ఇట్ ఈస్ అన్ అచీవ్మెంట్. ఈ కాంటెక్స్లో అది 4 వీక్సా, 8 వీక్సా, 12 వీక్సా, 16 వీక్సా అన్న డిస్కషన్. నిజానికి ప్రభుత్వాన్ని చాలా మంది అటాక్ చేస్తున్నారండి ఈ విషయంలో. నాకున్న అవగాహన బట్టి 3 months వరకు ఈ ఆక్స్ఫర్డ్ వాళ్ళ ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఏదైతే ఉందో, కోవిషీల్డ్ అని దేన్నైతే అంటాము, అది 90 days గ్యాప్ ఈస్ ఆల్సో రికమెండెడ్ ఇన్ సమ్ కంట్రీస్. మన దేశంతో అవైలబిలిటీతో సంబంధం లేకుండా 90 రోజులు గ్యాప్ అని చెప్పారండి. ఇది మన దేశంలో 4 weeks అన్న కాలంలోనే వేరే దేశాల్లో 90 days అని చెప్పారు. బట్ దిస్ ఈస్ నాట్ వాట్ దే ఆర్ రికమెండింగ్ ఫర్ ఫైజర్. ఇది ఆస్ట్రాజెనెకా విషయం, పూనాలో తయారవుతున్న సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళది. వాట్ ఈస్ ఇట్ ఫర్ మోడర్నా, వాట్ ఈస్ ఇట్ ఫర్ ఫైజర్ is a different study. I'm not aware of that అని నాకు తెలియదు ఆ విషయం. సో ప్రభుత్వాన్ని తిట్టే ముందు సైన్స్ ఏం చెప్తుంది అన్నది ఒకసారి వేరే విషయాల్లో తిట్టుకోవచ్చు. ఈ విషయంలో ప్రజల్లో ఆందోళన ఎక్కువ చేసేవి మనం చెప్పకూడదు. ఇట్ షుడ్ బి హెల్ప్ఫుల్. అండ్ నా దృష్టిలో ఆ ఎలిమెంట్స్ ఉన్నాయేమో, కానీ ఇది వ్యాక్సిన్ లేదు కాబట్టి, లేదు మేము సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ చేస్తున్నాం కాబట్టి 2 days ఉండదు, ఇట్లాంటివన్నీ చెప్పుకోవచ్చు, ఏది టు బై టైమ్. బట్ ద సైంటిఫిక్ రీజన్స్, ఐ థింక్ అప్ టు 90 days దెర్ ఇస్ నో ఇష్యూ ఎట్ ఆల్. 56 days కాదు, 90 days వరకు నో ఇష్యూ. అయితే ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి చూస్తున్నాం సార్. వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలకి ఒక వర్గానికో, ఒక కులానికో, ఒక మతానికో ఈ వ్యాక్సిన్ అంటగట్టడాన్ని ఏ విధంగా చూడాలంటారు? విన్నారా? ఇటువంటి వార్తలు విన్నారా మీరు? ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా వార్తలు చూశాను. ఆ వీడియో చూసే ధైర్యం లేక చూడలేదు. అంటే మనము కోవిడ్ అన్నదే డిసీజ్ అని, SARS-CoV-2 అన్నదే మన దేశంలో ఉన్న వైరస్ అని అనుకోకూడదండి. కులము మతము అన్న వైరస్లు కూడా మనకున్నాయి. వాటి బాధితులు అన్రీజనబుల్ గా రాజకీయం కోసం మాట్లాడుకోవటం అన్నది ఈ విషయంలోనే కాదు కదా, అన్ని విషయాల్లోనూ మాట్లాడతారు. దేశం కులాల వారీగా స్ప్లిట్ అయిపోయింది. అది చాలా మంది గ్రహించట్లేదు. గ్రహించిన వాళ్ళు మనకు ఉపయోగపడుతుందిలే, ఊరుకుంటే బెటర్ అనుకుని ఊరుకునే వాళ్ళే ఉన్నారు. కానీ 1000 కులాలతో, రకరకాల వర్ణాలతో, 650 పిల్ల రాజ్యాలతో ఉన్న జనాల్ని 140 కోట్ల మంది ఉండే ఒక దేశంగా, ఒక జాతిగా, ఒక హ్యూమన్ కన్సార్షియం ఆఫ్ బిలీఫ్స్ గా మార్చుకోగలిగాం మనం. అది అలాగే ఉండటానికి మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ, మన చేష్టలు కానీ పరిణతితో ఉండాలి. ఇంత యునైటెడ్ గా భారతదేశం ఎప్పుడూ లేదు. ఇండియా వాజ్ నెవర్ యాజ్ యునైటెడ్ యాజ్ ఇట్ ఈస్ టుడే. వాట్ హ్యాస్ హెల్ప్ దట్ యూనిటీ ఆఫ్ ద కంట్రీ దట్ హ్యాస్ బ్రాట్ us వేర్ వి ఆర్? ఒక రాజ్యాంగం, ఒక పొలిటికల్ వ్యవస్థ, ఒక ప్రజాస్వామ్యం, కాస్త చదువు, ఫ్రీడమ్ ఫైట్ లో
వచ్చిన కొన్ని విలువలు, మనందరికీ దేశం పట్ల ఒక బాధ్యత ఉన్నది అని ఒక కొత్త ఐడెంటిటీ ఫోర్జింగ్ ఏదైతే ఆరంభమైందో 75 ఏళ్ల పాటు స్ట్రాంగ్ గా ఉండింది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత మొదలైన ఒక సొలిడిఫికేషన్ ఆఫ్ ఐడెంటిటీ, గోల్స్, ఒక రాజ్యాంగం, విలువలు, ఒక పద్ధతి, ఒక ప్రాసెస్. 70 years, 75 years is not enough to make this union forever strong. ఇది మామూలు ఎక్స్పెరిమెంట్ కాదండి. భారతదేశ చరిత్రలో జరిగిన ఈ ప్రయోగం ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ జరగని ప్రయోగం. కనీసం 1000 కులాలు, 4000 కులాలు నిజానికి లెక్కేసుకుంటే, 1000 భాషలు, 4000 కులాలు, కనీసం 9 మతాలు, వారితో పాటు నాస్తికులు, హేతువాదులు, మానవవాదులు, 330 మిలియన్లు అంటే 33 కోట్ల మందితో ఆరంభమై ఈరోజు 140 కోట్ల మంది దాకా ఎదిగి, చాలా ఇబ్బందులు ఉన్నా కూడా భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేనన్ని మానవ హక్కులు, భారతదేశ చరిత్రలో ఎప్పుడూ జీవించి ఉన్నంత మంది ఇవాళ జీవించి ఉండటం, ఇంత ఆరోగ్యంతో ఉండటం. 120 ఏళ్ల క్రితం 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ల లోపలే అందరు చచ్చిపోయేవాళ్ళు. మా తాత 80 ఏళ్ళు బతికాడు అని అంటే అది మీ తాత కథ. దేశం కథ 40 ఏళ్ళకి 50 ఏళ్ళకి ఫినిష్. అట్లాంటిది సగటున 67 ఏళ్ళు 70 ఏళ్ళు బతుకుతున్నాం. ఈ గ్రేట్ అచీవ్మెంట్ ఉంది చూడండి, ఈ యూనియన్ ఆఫ్ పీపుల్ అండ్ స్టేట్స్ ఏదైతే ఉంది చూడండి, అది చాలా నాజూకుగా ఏర్పడిన యూనియన్. దాంట్లో కులాలు, మతాలు, భాషలు, వైషమ్యాలు తీసుకొస్తే ఇట్ విల్ బికమ్ ఎ ఛాలెంజ్ ఫర్ అవర్ కంట్రీ. ఐ రిగ్రెట్ ఇట్. కులానికి వ్యతిరేకంగా నా జీవితాంతం నేను పోరాడింది. నా జీవితాంతం ఎందుకు అంటున్నానంటే మా తాత దగ్గర నుంచి ఆరంభమైంది కాబట్టి. కులాలు వదిలేసుకుని, మతాన్ని వదిలేసుకుని ఆధునిక మనుషులుగా మనం బతకాలి అని అనుకుంటున్నా ఒక భావ పరంపరలో పుట్టిన వాడిని కాబట్టి ఇప్పటి వరకు ఫ్రమ్ ద బిగినింగ్ ఐ హావ్ బీన్ అగేన్స్ట్ ఇట్. సో యూ విల్ ఫైండ్ ఇన్ మీ ద స్ట్రాంగెస్ట్ క్రిటిక్ ఆఫ్ ఎనీ అటెంప్ట్ టు గివ్ అ కాస్ట్ ఐడెంటిటీ టు ఎనీ హ్యూమన్ యాక్టివిటీ. ఇట్ ఈస్ రిగ్రెటబుల్. ఇట్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ డన్. చివరిగా ఒక క్వశ్చన్ సార్, 2019 లేదా 2020 మనకి వైరస్ అటాక్ అయ్యేదానికంటే ముందు మోడీ గారిని చూసుకుంటే ప్రపంచ దేశాలన్నీ కూడా, ఇంటర్నేషనల్ మీడియా ప్రతిదీ కూడా మోడీ గారిని ఆకాశానికి ఎత్తేసిన పరిస్థితి చూసాం. వైరస్ అటాక్ అయిన తర్వాత, COVID-19 తర్వాత పరిస్థితులు మారిపోయిన పరిస్థితులు చూసుకుంటే ఈ రోజు ప్రస్తుత పరిస్థితులు బట్టి ఇంటర్నేషనల్ మీడియా మోడీ గారిని ఏ విధంగా చూస్తుంటారు? దాని మీద ఏం చెప్తారు? ఇట్స్ నాట్ రిఫ్లెక్టింగ్ ద రియాలిటీ అండి మీరు అన్నది. ఎందుకంటే అంతకు ముందు కూడా అలా లేదు. ఇప్పుడు ఏమైందంటే భారతదేశంలో మీడియా కొన్ని రాజకీయ వర్గాల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ రాజకీయ వర్గాలు ప్రపంచంలో మన గురించి ఏం చెప్తున్నారో అని వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు జర్నలిస్టులు కాదు, వీళ్ళు మోస్ట్లీ పాలిటీషియన్స్. వీళ్ళందరికీ నోయిడా ఏరియాలో ఫార్మ్ హౌస్లు, ఇప్పుడు ₹1,00,000 జీతగాడికి 100 కోట్ల రూపాయల ఫార్మ్ హౌస్ ఎట్టా వస్తుంది? వీళ్ళందరూ జర్నలిస్టులందరూ ఒక కాంగ్లోమరేట్గా అధికారంలో ఎవరుంటే వారి తరపున పనిచేయడానికే పుట్టారు. దే ఆర్ నాట్ జర్నలిస్ట్, నాట్ ట్రూ టు దేర్ ఎథిక్స్. ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ అండి. అంటే ఈ సందర్భం అది కాదు, కానీ మోదీ గారి పైన చాలా స్ట్రిక్ట్ గా విశ్లేషణ చేయటం అన్నది ప్రపంచ మీడియాలో చాలా జరిగింది, చాలా ఏళ్ల నుంచి జరుగుతాం. ఇప్పుడు మీకు గుర్తుందా, టైమ్ మ్యాగజైన్ లో డివైడర్ ఇన్ చీఫ్ అని ఆర్టికల్ రాసినందుకు కవర్ పేజ్ చాలా దారుణంగా అటాక్ చేశారు. అది అంతర్జాతీయ మీడియానే కదా. కాకపోతే ఇంకొకటి సంథింగ్ ఎల్స్ ఈజ్ ఇన్ ఆపరేషన్ అండి. అదేంటంటే భారతదేశం యొక్క అట్రాక్టివ్ ఇవాళ కాదు, బికాస్ ఆఫ్ డిమానిటైజేషన్ అండ్ అదర్ డిస్టర్బెన్సెస్ టు ది ఎకానమీ అండ్ కోవిడ్ నౌ. ఒక 3-4 ఏళ్ల క్రితం భారతదేశం యొక్క ఎకనామిక్ గ్రోత్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ అట్రాక్షన్. ఇప్పుడు చైనాకి భారతదేశానికి పోలిక లేదు. ఆ దేశంలో చాలా పవర్ఫుల్ ఎకానమీ నడుస్తూ ఉంది, మనకంత లేదు. కానీ మన దేశంలో స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. ఈ దేశంలో ఇంగ్లీష్ భాష అన్నది రీజనబుల్గా ఉంటుంది, మనం ఇక్కడ బిజినెస్ చేయొచ్చు అన్న కోరికతో అక్కడ మీడియా, వెస్టర్న్ మీడియా కూడా అంత ఫ్రీ ఏం కాదు. వాళ్ళు కూడా ఇండస్ట్రీ కోసం పనిచేస్తారు. భారతదేశాన్ని పైకెత్తేస్తే చైనా బదులు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జరిగితే మనకి మంచిది, చైనాకి దెబ్బ, మన ఇండస్ట్రీస్ బాగుంటాయి అన్న ఒక ఆశతో దట్ ఆల్సో హ్యాస్ హ్యాపెన్.
It's not completely transparent, but there are many business interests behind media reports. Those interests are in India, those interests are outside the country. And that is how it is, Andy. The world is today organized around business, not around values, not around principles, not around democracy. ప్రజాస్వామ్యం కావాలని కోరుకునే వాళ్ళు అధికారంలో ఉండటం కొన్ని దేశాల్లోనే జరుగుతుంది. వాళ్ళు ముఖ్యంగా ఒపోజిషన్లో ఉండటం చూస్తున్నాం మనం. ఇంగ్లాండ్లో కానీ, ఫ్రాన్స్లో కానీ, జర్మనీలో కానీ, అమెరికాలో కానీ. కొద్దిగా మారింది బైడెన్ వచ్చాక. బైడెన్ ఈస్ ప్రెసిడెంట్, బట్ హీఈస్ రిప్రజెంటింగ్ ది అమెరికన్ ఎకానమీ. సో హీఈస్ నాట్ ఎ ఫ్రీ మ్యాన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ విలువైన సమయం కేటాయించి అనేక విషయాల మీద క్లారిఫికేషన్ ఇచ్చినందుకు. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.